గైస్ వెల్కమ్ బ్యాక్. సో గైస్ లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి లాస్ట్ క్లాస్లో మనం లేఅవుట్ పేజ్ గురించి డిస్కస్ చేసినాము. సో ఇందులో మనం కొన్ని పాయింట్స్ యాడ్ చేద్దాము. ఓకే, లేఅవుట్ పేజ్కి పాయింట్స్ యాడ్ చేయడం కాదు, అంటే సో సో మనకు అప్లికేషన్ అయితే లోడ్ అయింది. సో మనం ఇవన్నీ చూసాము. ఈ సెర్చ్ ఫంక్షనాలిటీస్, డాష్ బోర్డ్ గురించి అన్ని డిస్కస్ చేసినాము. సో లాస్ట్ వీడియోలో లేఅవుట్ గురించి చేసినాం. మీకు ఇక్కడ తెలుసు ఇప్పుడు. సో మనం ఏ పేజ్కి వెళ్ళినా కూడా ఈ ఈ లెఫ్ట్ సైడ్ అనేది లేఅవుట్ కామన్ గా ఉంటుంది. చూడండి, వ్యూ ఎంప్లాయ్ డేటాకి పోయినా ఇక్కడే ఉంటుంది. సో ఇంకో పేజ్కి ఏదైనా వెళ్ళినా కూడా మనము కంట్రోలర్లో, సో రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళినా కూడా, ఇంకో పేజ్కి వెళ్ళినా కూడా చూడండి. సో ఇది మాత్రం కామన్ గా ఉంది, ఎందుకంటే ఇది లేఅవుట్ లో ఉంది. సో ఇట్లా మనం ప్రతిసారి ఇక్కడ కి వచ్చి మనము టైప్ చేస్తున్నాం. సో దట్స్ నాట్ ద రైట్ వే, రైట్? సో మనం యూఆర్ఎల్స్ అన్ని రెగ్యులర్ గా యూజ్ చేసి మన ప్రాజెక్ట్ యూఆర్ఎల్స్ అన్ని ఈవెన్ ఇక్కడ మెనూ బార్ లో అయినా కానీ, ఇక్కడ లేఅవుట్ లో కానీ ఇక్కడ పెట్టేసుకుంటాం. సో మనం అట్లీస్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ మెనూలో యాడ్ చేద్దాం మన పేజెస్. అట్లీస్ట్ ఫర్ శాంపుల్ కి ఎట్లా యాడ్ చేద్దాం అనేది మనకి ఎట్లా ఈజీగా ఉంటుంది. సో మనం చేసిన ఎగ్జాంపుల్స్ పేజెస్ యాడ్ చేద్దాం. సో ఎంప్లాయ్ రిజిస్ట్రేషన్, ఎంప్లాయ్ కంట్రోలర్, ఎంప్లాయ్ రిజిస్ట్రేషన్ పెడదాం. ఓకే, సో అది ఎలా పెడదామంటే లేఅవుట్ పేజ్కి వెళ్ళి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ లేఅవుట్ పేజ్ లో ఇవన్నీ వ్యూస్ ఉన్నాయన్నమాట. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి రన్ చేసి ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో దట్ అండర్స్టూడ్ అయితే. సో చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా. సో నేను ఇప్పుడు ఈ ప్లేస్ లో ఈ టేబుల్స్, ఎగ్జాంపుల్స్, మల్టీ లెవెల్, ఈ 3 తీసేసి ఈ 3 ఇక్కడ ఈ మెనూ సమ్ కేసెస్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఇట్లా. సో ఈ ఫంక్షనాలిటీస్ తీసేసి జస్ట్ నార్మల్ నేను లింక్స్ ఇస్తాను. ఎలా ఇద్దాం అనేది చూద్దాం. ఇప్పుడు ఈ 3 టేబుల్స్, ఎగ్జాంపుల్స్ తీసేసి ఈ ప్లేస్ లో మన వెబ్ పేజ్, మన పేజ్ లింక్స్ ఇద్దాం అనమాట. సో చూద్దాము. సో లేఅవుట్ పేజ్ కి, లేఅవుట్ పేజ్ లో ప్లేస్ కి వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సెర్చ్ చేయండి, టేబుల్స్ ఉంది, కంట్రోల్ కొట్టండి, లేఅవుట్ పేజ్ లో టేబుల్స్, ఇది టేబుల్స్ ప్యాన్. సో ఈ లిస్ట్ చూడండి, ఈ లిస్ట్ తీసేసేయండి. ఇది డిలీట్ అని చేయండి, కామెంట్ అని పెట్టుకోండి. ప్రస్తుతానికి అయితే నేను డిలీట్ చేసేసినాను. ఓకే, సో నెక్స్ట్ అంటే ఎగ్జాంపుల్స్ కూడా వద్దనుకున్నా కదా. చూడండి, ఇప్పుడు రన్ సేవ్ చేశాను కదా, టేబుల్స్ వెళ్ళిపోతుంది. చూడండి, చూడండి టేబుల్స్ లేదు. అట్లే ఎగ్జాంపుల్స్, ఎగ్జాంపుల్స్ కూడా ఎగ్జాంపుల్స్ తీసేస్తాను అండ్ మల్టీ లెవెల్ కూడా తీసేస్తాను. ఓకే, మల్టీ లెవెల్ ఎంతవరకు ఉంది, ఈ లిస్ట్ ఎంతవరకు ఉంది. సో ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్స్ తీసేస్తాను. సో ఇప్పుడు నేను నార్మల్ మన పేజ్ లిస్ట్ యాడ్ చేస్తాను. యాడ్ చేస్తానంటే సింపుల్ మామూలు యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి లిస్ట్ ట్యాగ్, చూడండి ఇక్కడ నేను సింపుల్ ఒక ఎల్ఐ ట్యాగ్, మీకు లిస్ట్ ట్యాగ్, దీంట్లో ఒక యాంకర్ ట్యాగ్ ఉంది. ఓకే, దాన్ని ఆ యాంకర్ ట్యాగ్ డిస్ప్లే చేయడానికి యాడ్ ఎంప్లాయ్ అని మనం ఊరికే స్పాన్ లో పెట్టుకొని చూపిస్తున్నాం అంతే. సో దానికి కొంచెం స్టైల్స్ అయిపోయాయి. సో సింపుల్ గా హెచ్ఆర్ఎఫ్ ట్యాగ్, దాన్ని టెక్స్ట్ వచ్చేసి యాడ్ ఎంప్లాయ్. సో ఇప్పుడు నేను కనిపిస్తాను. ఓకే, యాడ్ ఎంప్లాయ్. యాడ్ ఎంప్లాయ్ అంటే ఏంటంటే మీనింగ్ఫుల్ గా యూజర్ ఈ పేజ్ వస్తుంది అనమాట. రిజిస్ట్రేషన్ పేజ్ అంటే మనం యాడ్ ఎంప్లాయ్ అంటే ఎంప్లాయ్ రిజిస్ట్రేషన్ పేజ్ వస్తుంది. సో మనం కరెక్ట్ గా మన సొల్యూషన్ కి ఇది మ్యాచ్ అవుతుందా లేదా మనం చూద్దాము. సారీ, లేఅవుట్ లో మనం ఇచ్చింది యాడ్ ఎంప్లాయ్. సో యాడ్ ఎంప్లాయ్ ఎక్కడ ఉంది, హోమ్ కంట్రోలర్ లో లేదు. సో మనం ఎంప్లాయ్ కంట్రోలర్ లో ఉంది రిజిస్ట్రేషన్. సో ఈ ఎంప్లాయ్ రిజిస్ట్రేషన్ మనం ఇవ్వాలి. సో ఈ కంట్రోలర్ వచ్చేసి, దీని కంట్రోలర్ వచ్చేసి ఎంప్లాయ్ కంట్రోలర్ నేమ్ కదా. సో ఇక్కడ మనం లేఅవుట్ లో ఏముంది, చేంజ్ చేసుకున్నాం. సో ఎంప్లాయ్ రిజిస్ట్రేషన్ అండ్ కంట్రోలర్ నేమ్ వచ్చేసి ఎంప్లాయ్. సో ఇది ఒకటి ఇచ్చాను. రన్ చేసే ముందు వన్ మోర్ ఇస్తాను. ఓకే, టెస్ట్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఒకటేమో ఎంప్లాయ్ రిజిస్ట్రేషన్ పేజ్కి ఒక యాంకర్ లింక్ ఇచ్చాను. సో నెక్స్ట్ ఎంప్లాయ్ కంట్రోలర్లోనే ఇంకో పేజ్, వ్యూ ఎంప్లాయ్ డేటా అనుకున్నాం. సో ఆ పేజీ చూడాలంటే మనం ప్రతిసారి యూఆర్ఎల్లో టైప్ చేసుకోకుండా ఇక్కడ లింక్స్ ఇలా పెట్టుకున్నాం అంటే, చూడండి నేను రిఫ్రెష్ చేస్తాను మన అప్లికేషన్ని. ఓ సారీ,
రెండింటికి ఒకే టెక్స్ట్ ఉంది, మనం అదే కాపీ పేస్ట్ చేసినాం. కానీ బట్ వ్యూ ఎంప్లాయ్ డేటా లింక్ ఇచ్చాం, కానీ ఎందుకు 2 సార్లు అదే చూపించిందంటే చూపిస్తాం. చూడండి, ప్రతిసారి మనం టెక్స్ట్ మాత్రం యాడ్ ఎంప్లాయ్ అని ఇచ్చాము, ఇక్కడ పాయింట్అవుట్ మాత్రం వ్యూ ఎంప్లాయ్ డేటా ఇచ్చాము. సో ఇక్కడ మీరు యాడ్ ఎంప్లాయ్ టెక్స్ట్ యాడ్ ఎంప్లాయ్ టెక్స్ట్ ఉంది, బట్ కానీ చూపించేదేమో వ్యూ ఎంప్లాయ్ డేటా అనేది. బట్ ఈ టెక్స్ట్ ఒకటి ఇప్పుడు చేంజ్ చేసి రిఫ్రెష్ చేస్తాం. చూడండి, యాడ్ ఎంప్లాయ్ వ్యూ ఎంప్లాయ్, యాడ్ ఎంప్లాయ్ ప్రస్తుతం మనం వ్యూ ఎంప్లాయ్ డేటాలో ఉన్నాము. ఓకే, యాడ్ ఎంప్లాయ్ అంటే యాడ్ ఎంప్లాయ్, వ్యూ ఎంప్లాయ్ డేటా అంటే వ్యూ ఎంప్లాయ్ డేటా. ఓకే, సో అట్లా మనం ఇంకా 2 పేజెస్ కూడా యాడ్ చేద్దాము. సో ఫుల్ ఎంప్లాయ్ కంట్రోలర్ యాడ్ చేద్దాము. ఓకే, సో మీరు కూడా అట్లా యాడ్ చేసుకున్న తర్వాత, ఓకే, సో ఫుల్ ఎంప్లాయ్ కంట్రోలర్ అంటే నేను మళ్ళీ 2 ట్యాగ్ తీసుకున్నాను. సో దీనిలో కిందే, సో ఫుల్ ఎంప్లాయ్ అంటే ఇక్కడ మనం ఫుల్ ఎంప్లాయ్ కంట్రోలర్ నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ ఫుల్ ఎంప్లాయ్ కంట్రోలర్లో ఫుల్ ఎంప్లాయ్ కంట్రోలర్. సో ఫుల్ ఎంప్లాయ్ కంట్రోలర్లో రిజిస్ట్రేషన్ ఫుల్ నేమ్ వచ్చేసి నాట్ ఎంప్లాయ్ రిజిస్ట్రేషన్, గుట్టి రిజిస్ట్రేషన్. సో గుట్టి రిజిస్ట్రేషన్ ఉంది. సేమ్ అట్నే మళ్ళీ ఆ వ్యూ ఫుల్ ఎంప్లాయ్ డేటా కూడా కంట్రోల్ వ్యూ వచ్చేసి, అండ్ ఫుల్ ఎంప్లాయ్ కంట్రోలర్లో వ్యూ ఫుల్ ఎంప్లాయ్ డేటా చేసినాం అనుకున్నాం. మీకు ఈసారి ఏ పేజ్కి వెళ్ళాలన్నా చూడండి, ఇప్పుడు అన్ని వచ్చేసిన పేజెస్ మనం క్రియేట్ చేసిన పేజెస్. దీనికి టెక్స్ట్ యాడ్ ఫుల్ ఎంప్లాయ్ అని ఇస్తాను కదా, ఫుల్ ఎంప్లాయీ యాడ్ ఫుల్ ఎంప్లాయ్ అని ఇస్తాను. డిఫరెన్స్ కి దీనికి యాడ్ ఫుల్ ఎంప్లాయీ డిఫరెన్స్ చేయడానికి. చూడండి, మీరు ఇక్కడ ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్కి మనం URLకి వెళ్ళి ట్యాగ్ చేయకుండా మనం సింపుల్గా ఏ పేజ్ క్లిక్ చేస్తే ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతాం. వ్యూ ఎంప్లాయ్ డేటా, వ్యూ ఫుల్ ఎంప్లాయ్ డేటా అంటే వ్యూ ఫుల్ ఎంప్లాయ్ డేటా, యాడ్ ఫుల్ ఎంప్లాయ్ అంటే ఫుల్ వస్తుంది. మామూలు నార్మల్ మనం ఫస్ట్ టైం తీసుకున్న ఎంప్లాయ్ అట్లా మీరు చేసుకోవచ్చు లేఅవుట్ పేజీ. సో ఓకే, అది అంటే సో లేఅవుట్ పేజ్ గురించి. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం ఇప్పుడు ఈరోజు క్లాస్ వచ్చేసి సో కొత్త కంట్రోలర్ తీసుకుందాం, యూజర్ ప్రొఫైల్ కంట్రోలర్ అనేది. సో యూజర్ ప్రొఫైల్ కంట్రోలర్ తీసుకొని మనం ఒక పేజ్ క్రియేట్ చేస్తాం. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫామే, బట్ దీంట్లో మనకు కొంచెం న్యూ ఫంక్షనాలిటీస్ యాడ్ అవుతాయి అనమాట. సో డైనమిక్ గా డేటా బైండ్ అవ్వడం, ఈవెన్ డ్రాప్ డౌన్స్ మనం ప్రీవియస్ గా ఇక్కడ యాడ్ ఎంప్లాయీ మనం చూసాం. సో ఇవన్నీ వాల్యూస్ స్టాటిక్ గా ఇక్కడ మనం యాడ్ చేసాము. సో దీనిలోకి ఇప్పుడు మనం యూజర్ ప్రొఫైల్ కంట్రోలర్లో ఈ డ్రాప్ డౌన్ డేటా బ్యాక్ ఎండ్ నుంచి తెచ్చి, ఓకే, ఈ డ్రాప్ డౌన్ వాల్యూ ఏదైనా సెలెక్ట్ చేస్తే కేస్ ఎగ్జాంపుల్, సో ఇంకో డ్రాప్ డౌన్ లో ఈ వాల్యూ బేస్ చేసుకొని ఆ డ్రాప్ డౌన్ సెలెక్ట్ అయ్యేది, అట్లా కొంచెము న్యూ ఫంక్షనాలిటీస్ యాడ్ అవుతాయి అనమాట. ఇక్కడ మనం ఈ కంట్రోలర్ చూసినాము, ఆ పేజ్ లో రేడియో బటన్స్, చెక్ బాక్సెస్ అవన్నీ ఎలా యూజ్ చేస్తాం, దానికి వాలిడేషన్ ఎలా పెడదాం అనేది దాంట్లో చూద్దాము. అండ్ జాయింట్స్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్, న్యూ థింగ్స్ ఉన్నాయన్నమాట. సో అది లెట్ స్టార్ట్ గైస్. సో దాని పేరు వచ్చేసి నేను యూజర్ ప్రొఫైల్ కంట్రోలర్ అనుకుంటున్నా. ప్రస్తుతానికి యూజర్ ప్రొఫైల్ కంట్రోలర్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ప్రస్తుతానికి క్రియేట్ చేద్దాం ఒకటి ఇంకో కంట్రోలర్. సో యాడ్ కంట్రోలర్ అనుకోండి. సో MVC యాడ్, సో యూజర్ ప్రొఫైల్ కంట్రోలర్ యాడ్. కొంచెం కోడ్ ఆల్రెడీ మన దగ్గర ఉంది, నేను అది యూజ్ చేస్తాను. మీకు అన్ని ఇప్పుడు బేసిక్స్ అన్ని చేసినాయి కాబట్టి కొంచెం స్పీడప్ చేయడానికి. సో చూడండి, యూజర్ ప్రొఫైల్ కంట్రోలర్ క్రియేట్ చేసిన డిఫాల్ట్ ఇండెక్స్ మెథడ్ వచ్చింది. ఆ ఇండెక్స్ మెథడ్ ని నేను యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని నేను నేమ్ చేంజ్ చేసినాను. సో దీనికి వ్యూ ఎట్లా యాడ్ చేద్దాం? సో ఫస్ట్ పేజ్ క్రియేట్ చేయాలి వ్యూ. సో యాడ్ వ్యూ MVC ఫైల్ యాడ్ యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పేజ్ సెలెక్ట్. సో యాడ్ యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. ఓకే, సో ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయింది. HTML కూడా మనం డిజైన్ చేస్తాం. సో ప్రస్తుతానికి ఏమీ లేదు, ఎంటీ అయితే. సో నేను ఏం చేస్తానంటే ఒక వ్యూ తీసుకున్నాను, జస్ట్ యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని.
ఓకే, ఏం లేదు, ఒక డివ్లో జస్ట్ నేను H2 ట్యాగ్ తీసుకున్నా, దానికి కొంచెం స్టైల్స్ ఇచ్చాను, బట్ మార్జిన్ లెఫ్ట్ ఒక 3 పెట్టేసి యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంతే నేమ్ వచ్చేసి. సో అది చూపిస్తుంది. చూద్దాం, అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ చూసి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో యూజర్ ప్రొఫైల్ కంట్రోల్లో యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పేజ్ లోడ్ చేసాము. సో మనం ఏం ఓకే జస్ట్ ఒక పేజ్లో ఏం యాడ్ చేసాము, మా వ్యూలో జస్ట్ ఒక H2 ట్యాగ్. సో అదొకటే ఉంది. సో మిగతా కంటెంట్ యాడ్ చేద్దాం. సో ఫామ్ రిజిస్ట్రేషన్ మీకు ఇట్లే ఉంటుంది సేమ్. సో ఓకే, సో నేను ఆల్రెడీ ఉంది కోడ్, టైం వేస్ట్ చేయకుండా మీకు తర్వాత ఈ కోడ్ ఎట్లయినా షేర్ చేస్తాను కదా. సో మీరు మళ్ళీ చూసుకోవచ్చు, సొల్యూషన్ కూడా నేను షేర్ చేస్తాను. ఓకే, సో ప్రస్తుతానికి ఆ ఫామ్ ని నేను కాపీ పేస్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు, మీకు చూస్తే మీకు ఇక్కడ అవుట్పుట్ చూసినా కూడా మీకు అర్థమైపోద్ది సో ఏమేమి ఉన్నాయనేది. తర్వాత 1 by 1 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది యాక్చువల్గా మనం ఇక్కడ ఏంటంటే ఎర్రర్ ఏంటంటే డేటా కాపీ చేసాము, తర్వాత చెప్తాను, కామెంట్ చేస్తాను. కరెక్ట్, కామెంట్ చేసి వచ్చింది. సో ఇది యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పేజ్ అన్నమాట. సో ఇందులో ఏమున్నాయి, మీకు టెక్స్ట్ బాక్స్, మీ డిజైన్ ఎలా చేయాలో మీకు తెలుసు. సో ఇది ఒక టెక్స్ట్ బాక్స్, ఇది ఒక టెక్స్ట్ బాక్స్, ఇది ఒక డ్రాప్ డౌన్, సో ఇది ఒక డ్రాప్ డౌన్. సో కొత్త ఇవి ఏమంటే ఇక్కడ డైనమిక్ డ్రాప్ డౌన్స్ అనమాట. ఇవి ఈ స్టేట్ వాల్యూ వచ్చేసి మనం ఇక్కడ స్టాటిక్ ఇవ్వట్లేదు, మనం డేటాబేస్ నుంచి తెచ్చి బైండ్ చేద్దాము. డోంట్ వరీ, తర్వాత చేద్దాము. సో ఈ స్టేట్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో మళ్ళీ అది కూడా డిస్ట్రిక్ట్ టేబుల్ నుంచి డేటాబేస్కి వెళ్ళి ఆ స్టేట్ యొక్క డిస్ట్రిక్ట్స్ మాత్రమే తెచ్చి బైండ్ చేస్తాం అనమాట. అది చూద్దాము. ఇందులో కొత్తగా ఏమంటే మనం జెండర్ యూజ్ చేయలేదు ఇంతకుముందు. జెండర్ రేడియో బటన్స్ అండ్ చెక్ బాక్సెస్, అండ్ రేడియో బటన్స్ కి చెక్ బాక్సెస్ కి ఎలా వాలిడేషన్ పెట్టాలి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఈ 4 థింగ్స్ ఐ థింక్ మేజర్ టాపిక్స్. సో అది చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ టెక్స్ట్ బాక్స్ కి మనం డేటాబేస్ నుంచి డేటా తెచ్చాలి, ఈ పేజ్ లోడ్ అయ్యేటప్పుడే అది ఎలా అనేది చూద్దాం ప్రస్తుతానికి. సో అట్లనే ఈ వాలిడేషన్స్ కూడా పెడదాం. సో ఫస్ట్ ఇది ఫినిష్ చేసి తర్వాత ఈ జెండర్ హాబీస్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి ఫామ్ లోడ్ చేసినాము. ఓకే, సో చూడండి ఇక్కడ. సో ఫామ్ అంటే మనం తీసుకున్న ఫామే జస్ట్ ఫస్ట్ యూజర్ నేమ్ అంటే సో ఈ ఫీల్డ్ టెక్స్ట్ బాక్స్, తర్వాత మళ్ళీ ఇది ఈమెయిల్ అడ్రస్. ఓకే, సో తర్వాత ఇది జెండర్. సో జెండర్ వచ్చేసి ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు రేడియో అంటాం అనమాట. సో వాల్యూ వచ్చేసి మేల్ అంటాము. సారీ, ఫస్ట్ జెండర్ కి నేను మేల్ ఇచ్చాను, సెకండ్ జెండర్ కి ఫీమేల్ ఇచ్చాను. బట్ మేక్ షూర్ ఏంటంటే దీనికి రేడియో బటన్ ఏంటంటే దీని ఫంక్షనాలిటీ ఎట్లా అంటే ఇది సెలెక్ట్ చేస్తే ఇది అన్సెలెక్ట్ అయిపోతుంది చూడండి, ఇది సెలెక్ట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా అన్సెలెక్ట్ అయిపోతుంది. సో అట్లా జరగాలంటే కంపల్సరీ 2 రేడియో బటన్స్ కి ఒకే నేమ్ ఉంటుంది. ఓకే, సో డోంట్ వరీ, దీని గురించి డెప్త్ గా డిస్కస్ చేద్దాం ఎప్పుడైతే దీని వాలిడేషన్ పెడదాము. సో ఈ వాలిడేషన్స్ వచ్చే కన్నా ముందు మనం ఏం డిస్కస్ చేయాలంటే చెక్ బాక్సెస్ ముందు ఈ ఫామ్ బైండ్ అయ్యేటప్పుడే ఈ స్టేట్ ఇన్ఫర్మేషన్ మనం బైండ్ చేయాలి. సో ఇది ఫస్ట్ థింగ్. సో దీని స్టేట్ ఇన్ఫర్మేషన్ మనం బైండ్ చేయాలంటే ఏం చేస్తాం, ఈ ఫామ్ ఇప్పుడు యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లోడ్ అవ్వాలంటే ఫస్ట్ యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ యొక్క యాక్షన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది. సో యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంట్రోలర్ యొక్క యాక్షన్ ఎగ్జిక్యూట్ అయింది కదా. సో ఇక్కడికి వస్తుంది ఫస్ట్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, డేటాబేస్ కి కనెక్ట్ అవుతాం. ఓకే, సో డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఈ SQL టేబుల్లో స్టేట్స్ ఇన్ఫో టేబుల్ ఉన్న డేటా తెచ్చుకొని వ్యూ బ్యాక్ ఇచ్చి ఈ వ్యూకి పాస్ చేస్తే ఇక్కడ మనము యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పేజ్ లో మనము చూపిస్తాం అనమాట ఆ డేటా. సో అది ఎలా అనేది చేద్దాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి మీకు ఇప్పుడు సో దీనికన్నా ముందు ఏం చేద్దాం అంటే స్టేట్స్ టేబుల్ లో బ్యాక్ ఎండ్ లో ఒక స్టేట్స్ టేబుల్ ఉండాలి కదా దీని మీనింగ్. సో ఇక్కడ ఈవెన్ మనం కోడ్ రాయాలన్నా డేటాబేస్ కనెక్ట్ అవ్వాలన్నా యూజర్ ప్రొఫైల్ కంట్రోలర్ లో ఇక్కడ సో బ్యాక్ ఎండ్ లో ఒక టేబుల్ ఉండాలి. ఫస్ట్ స్టేట్స్ ఇన్ఫో టేబుల్ క్రియేట్ చేద్దాము. ఆ స్టేట్స్ కి రిలేటెడ్ యొక్క డిస్ట్రిక్ట్స్ కూడా ఇన్ఫర్మేషన్ డిస్ట్రిక్ట్ టేబుల్ లో క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఈ 2 టేబుల్స్ క్రియేట్ చేద్దాము. అండ్ దీనికి లింక్ కూడా పెట్టాలి మనం, ఫారిన్ కి లింక్, దాని నుంచి కూడా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ప్రస్తుతానికి అయితే ఫస్ట్ స్టేట్ టేబుల్ క్రియేట్ చేస్తాం బ్యాక్ ఎండ్ లో. ఓకే, తర్వాత సో దానికి సింటాక్స్ డోంట్ వరీ, ఐ హావ్ ఆల్రెడీ టైం వేస్ట్ చేయను, అంటే డిస్కషన్ మీకు అర్థమైపోతుంది కదా. సో బేసిక్ సింటాక్సెస్. సో ఇది జస్ట్ క్రియేట్ టేబుల్ సింటాక్స్, క్రియేట్ టేబుల్ స్టేట్స్ ఇన్ఫో. సో మన డేటాబేస్ వచ్చేసి ఇది వేరే డేటాబేస్ ఉంది. సో మన డేటాబేస్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం .NET రియల్ టైం. ఓకే, సో ఇందులో స్టేట్ ఐడి
స్టేట్ ఐడి అనేది ఇంటీజర్ తీసుకున్నాం, ప్రైమరీకి తీసుకున్న ఐడెంటిటీ. సో ఐడెంటిటీ ఇస్తే దీనికి మనం వాల్యూ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది, ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అయిపోతుంది. అండ్ స్టేట్ నేమ్ ఇచ్చినాను, స్టేట్ నేమ్ ఎన్వార్కర్ ఇచ్చినాను, స్టేట్ కోడ్ వచ్చేసి ఎన్వార్కర్ ఇచ్చినాను. సో మీకు ఈ సింటాక్స్ తెలుసు, టేబుల్ క్రియేట్ చేయడము. సో క్రియేట్, సో క్రియేట్ టేబుల్ స్టేట్స్ ఇన్ఫో టేబుల్ క్రియేటెడ్. స్టేట్స్ ఇన్ఫో. ఓకే, ఇట్స్ గుడ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం, స్టేట్స్ ఇన్ఫో టేబుల్ డేటా ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, టేబుల్లో ఏం డేటా లేదు. ఓకే, డేటా ఇన్సర్ట్ చేయాలంటే జస్ట్ సింపుల్ 3 క్వైరీస్ చేస్తుంది, కంట్రోల్ సి. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ స్టేట్ ఇన్ఫో వాల్యూస్. సో ఇది అనదర్ కైండ్ ఆఫ్ ఇన్సర్ట్ స్టేట్మెంట్స్. సో ఎవరైనా కొత్త అయితే మన SQL లో ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ గురించి నేను చెప్పింటాను, వీడియో ఉంటుంది, హౌ టు ఇన్సర్ట్ డేటాబేస్, హౌ టు క్రియేట్ టేబుల్స్, హౌ టు ఇన్సర్ట్ డేటా అనేది. సో మీరు ఆ వీడియో వాచ్ చేయండి. ఓకే, సో ఇన్సర్ట్ ఇంటూ స్టేట్స్ ఇన్ఫో. ఆ స్టేట్స్ ఇన్ఫోలో కాలమ్ నేమ్స్ మెన్షన్ చేసి తర్వాత వాల్యూస్ ఇచ్చి ఒక సింటాక్స్. సో నేను ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఈ 3 స్టేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇన్సర్ట్ చేస్తాను. సో ఇది ఆల్రెడీ ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ కీ కాబట్టి ఆ వాల్యూ మనం పాస్ చేయాల్సిన పని లేదు, ఓన్లీ స్టేట్ నేమ్, స్టేట్ కోడ్ పాస్ చేస్తాం. సో ఎగ్జిక్యూట్ చూడండి, 3 rows ఎఫెక్టెడ్ అంటే 3 rows ఇన్సర్ట్ అయిపోయినాయి ఈ టేబుల్లోకి. సో ఎగ్జిక్యూట్, సో మనకి 3 rows వచ్చినాయి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు కావాల్సింది మనకు స్టేట్స్ ఇన్ఫో క్రియేట్ చేసినాం, అట్నే మనకు డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ టేబుల్ కూడా కావాలి. సో దానికోసం డిస్ట్రిక్ట్ టేబుల్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకే, సో డిస్ట్రిక్ట్ టేబుల్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ టేబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఫో. సో ఇందులో డిస్ట్రిక్ట్ టేబుల్లో డిస్ట్రిక్ట్ ఐడి కూడా ఒకటి ఇంటే ప్రైమరీకి ఐడెంటిటీ తీసుకున్నాం అనమాట. ఓకే, సో ఈ ఫీల్డ్ కి ఐడెంటిటీ ఇచ్చామంటే అది ప్రైమరీకి అంటే యూనిక్, ఐడెంటిటీ అంటే ఈ ఫీల్డ్ కి మనం వాల్యూ ఇన్సర్ట్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ ఇన్సర్ట్ అయిపోద్ది. అండ్ డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చినాను, ఎన్వార్కర్ ఇచ్చాను, స్టేట్ ఐడి. అండ్ ఇక్కడ చూడండి, ఇది స్టేట్ ఐడి ఇంటీజర్ ఇచ్చాను, బాగుంది ఇంతవరకు. తర్వాత ఇక్కడ ఈ లైన్ ఉంది, ఫారిన్ కి రెఫరెన్సెస్ స్టేట్స్ ఇన్ఫో స్టేట్స్ ఐడి. అంటే ఫారిన్ కి రెఫరెన్స్ స్టేట్స్ ఇన్ఫో టేబుల్ నేమ్ ఇచ్చి స్టేట్స్ ఇన్ఫో టేబుల్లోని స్టేట్ ఐడికి రిఫర్ చేసినాము. సో ఈ పార్ట్ గురించి ప్రస్తుతానికి ఊరే అవుతుంది. ఇది సింటాక్స్. ఈ స్టేట్ ఐడి అనేది ఫారిన్ కీకి ఇస్తాం అనమాట, ఫారిన్ కీ యాడ్ చేస్తాం ఈ కాలమ్ కి. డిస్ట్రిక్ట్ ఇన్ఫో టేబుల్లో స్టేట్ ఐడికి ఫారిన్ కీగా మెన్షన్ చేస్తాను. సో అది ఏంటి ఫారిన్ కీ గురించి ఒక నిమిషంలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో అది సింటాక్స్ ఫారిన్ కీ యాడ్ చేయడము. సో చూడండి, ఇప్పుడు ఏంటంటే దీన్ని ఫస్ట్ ఒక రో ఇన్సర్ట్ చేస్తాను, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్ట్రిక్ట్ ఇన్ఫో వాల్యూస్ అనమాట, డిస్ట్రిక్ట్ టేబుల్ డేటా ఇస్తాను. డిస్ట్రిక్ట్ నేమ్ కి అనంతపూర్ ఇచ్చాను, స్టేట్ ఐడికి 1 ఇచ్చాను అనమాట. బట్ ఇక్కడ వచ్చే ఇదేంటి, స్టేట్ ఐడి అనేది మనం ఇక్కడ ఫారిన్ కి మెన్షన్ చేసినాము. ఇక్కడ ఈ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనం క్రియేట్ చేయలేదు కదా, క్రియేట్ చేస్తున్నాను. సో కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, టేబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఫో టేబుల్ కూడా క్రియేట్ అయింది. డిస్ట్రిక్ట్ ఇన్ఫో టేబుల్ ఇంకా ఏం డేటా లేదు, డిస్ట్రిక్ట్ ఇన్ఫో ఎంటీ ఉంది. సో బట్ స్టేట్స్ ఇన్ఫో ఉంది, డిస్ట్రిక్ట్ టేబుల్ ఎంటీ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, దీని మీనింగ్ ఏంటంటే ఫారిన్ కి ఒక కాలం కి మనం యాడ్ చేసినామంటే టేబుల్, అది కంపల్సరీ ప్రైమరీ కీని ఈ ఈ ఈ ఈ ఫీల్డ్ ఉంటుంది కదా, మనం ఈ ఫీల్డ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫో టేబుల్, లిజన్ కేర్ఫుల్లీ, డిస్ట్రిక్ట్ ఇన్ఫో టేబుల్లో స్టేట్ ఐడి వచ్చేసి ఫారిన్ కీ అని మనం మెన్షన్ చేసినాం. సో ఫారిన్ కీ అంటే మీన్స్ అది వేరే టేబుల్లో నుంచి, ఓకే, వేరే టేబుల్లో ప్రైమరీ కీ అయింటుంది అనమాట. ఈ కాలం యొక్క వాల్యూ, మనం ఈ కాలంలోకి ఇన్సర్ట్ చేసే వాల్యూ మనం ఓన్ గా ఏదైతే మనం ఇప్పుడు ఈ స్టేట్ ఐడి అనేది ఫారిన్ కీ అని మెన్షన్ చేసాం ఇక్కడ. సో ఈ కాలం ఇంకి డేటా ఇన్సర్ట్ చేస్తాం కదా, ఇన్సర్ట్ చేసేటప్పుడు వాల్యూ. సో ఆ వాల్యూ వచ్చేసి కంపల్సరీగా మనం ఏదంటే అది వాల్యూ ఇచ్చే కాదు, ఫారిన్ కీ మెన్షన్ చేసిన తర్వాత. ఒకసారి మనం దీనికి ఈ కాలం కి ఫారిన్ కీ యాడ్ చేసిన తర్వాత, సో ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన వాల్యూని ఇన్సర్ట్ చేసే కాదు. సో కంపల్సరీ ఏదైతే మనం ఫారిన్ కీ రెఫరెన్స్ చేసినాం, ఏ టేబుల్లోది మనం ఫారిన్ కీ ఇచ్చినామంటే అది ఒక టేబుల్లో, వేరే టేబుల్లోని ఒక ప్రైమరీ కీ అయి ఉంటుంది ఆ కాలం అనమాట. ఇంకో కాలంతో మ్యాప్ చేస్తాం ఫారిన్ కీ అనేది. సో ఇంకో కాలం వచ్చేసి ఇంకో టేబుల్లో ఉంటుంది. అది ఇక్కడ ఏంది, మనకు స్టేట్స్ ఇన్ఫోలో స్టేట్ ఐడి. ఓకే, స్టేట్ ఐడి అనేది ఫారిన్ కీ అనమాట.
సో ఎప్పుడైతే ఈ డిస్ట్రిక్ట్ టేబుల్లో స్టేట్ ఐడికి మనం ఫారిన్ కి ఇచ్చినాం అనుకో, ఫారిన్ కి అని యాడ్ చేసినాం, అది ఎక్కడ వేరే టేబుల్ ఏది స్టేట్స్ ఇన్ఫోలో స్టేట్ ఐడి. సో ఎప్పుడైనా కానీ దీని మీనింగ్ ఏంటంటే ఓవరాల్ గా ఈ డిస్ట్రిక్ట్ టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ స్టేట్ ఐడి కాలం కి కంపల్సరీ మనం ఏదైతే ఫారిన్ కి మెన్షన్ చేసినాం కదా స్టేట్స్ ఇన్ఫో స్టేట్ ఐడి, ఆ స్టేట్ ఐడి యొక్క ఇప్పుడు దాని సో ఈ కాలంలోకి డేటా ఏం రావాలంటే మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ డిస్ట్రిక్ట్ ఇన్ఫోలో, ఎందుకంటే దీనికి సారీ రిలాక్స్, డిస్ట్రిక్ట్ ఇన్ఫో టేబుల్లో స్టేట్ ఐడి కాలం కి మనం ఫారిన్ కి యాడ్ చేసినాం. ఓకే, అది ఏ టేబుల్ తో ఫారిన్ కి ఏ టేబుల్ ఇచ్చాము, స్టేట్స్ ఇన్ఫోలో ఉన్న స్టేట్ ఐడికి. ఓకే, సో కంపల్సరీ ఇప్పుడు ఏంటంటే మీనింగ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫో టేబుల్ డేటా, ఈ టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ కాలం కి స్టేట్ ఐడి కాలం, ఎందుకంటే ఇది ఫారిన్ కి కాలం కాబట్టి, సో కంపల్సరీ ఏ వాల్యూస్ అంటే మనం కొత్త వాల్యూస్ ఇచ్చే కాదు, ఈ వాల్యూ ఈ కాలం కి మనం పాస్ చేసేటప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ చేసే వాల్యూ కంపల్సరీ ఈ స్టేట్స్ ఇన్ఫో టేబుల్లో ఈ స్టేట్ ఐడిలో ఉండాలి, ఆ కాలంలో వాల్యూ ఉండాలి. ఓకే, సో దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు చూడండి, నేను ఈ స్టేట్స్ ఇన్ఫో టేబుల్లో స్టేట్ ఐడి ఇచ్చాను అనమాట. ఓకే, సో స్టేట్ ఐడి ఉంది. సో ఈ డిస్ట్రిక్ట్ టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు డిస్ట్రిక్ట్ ఐడి ఆటోమేటిక్గా తీసుకుంటా. డిస్ట్రిక్ట్ నేమ్ నేను సంథింగ్ ఇస్తా, అనంతపురం ఇచ్చిన, ఇక్కడ అనంతపురం తీసుకుంటా. ఈ స్టేట్ ఐడి వాల్యూ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏ వాల్యూ అంటే ఆ వాల్యూ తీసుకోదు, అది కంపల్సరీ ఈ స్టేట్ ఐడి. ఇది ఎందుకంటే ఆల్రెడీ రెఫర్ చేసినాం కాబట్టి ఈ టేబుల్లో ఇందులో ఉన్న వాల్యూ ఏదైనా కానీ 1 2 3 ఉన్నాయి ఇక్కడ ఈ స్టేట్ ఐడి కాలం, ఇందులోని ఏదో ఒక వాల్యూ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ 1 2 3 ఉంది, నేను 4 5 ఇక్కడ ఇన్సర్ట్ చేసిన అనుకో, అది ఎర్రర్ వస్తుంది, ప్రైమరీకి వైలేషన్ ఎర్రర్ వస్తుంది. కాబట్టి చూడండి, నేను ఫస్ట్ తీసుకున్నా, ఇందులో 1 2 3 లేదు, వేరే వాల్యూ ఇచ్చిన, నేను ఇన్సర్ట్ ఇంటూ ఈ వాల్యూ ఇన్సర్ట్ చేసేటప్పుడు చూడండి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ద ఇన్సర్ట్ స్టేట్మెంట్ కాన్ఫ్లిక్టెడ్ విత్ ద ఫారిన్ కీ కన్స్ట్రైంట్. ఓకే, ఎందుకంటే ఫారిన్ కీ కన్స్ట్రైంట్ అనమాట. సో ఇది ఫారిన్ కీ వచ్చేసి ఏంటంటే స్టేట్స్ ఇన్ఫో టేబుల్లో స్టేట్ ఐడికి పాయింట్ అయింది, అందులో ఈ స్టేట్స్ ఇన్ఫో టేబుల్లో మనం ఇచ్చే వాల్యూ ఈ స్టేట్ ఐడి కాలంలో లేదు ఎక్కడే కానీ. అర్థమవుతుందా అది? ఓకే, సో అందుకే సో ఒక్కసారి ఫారిన్ కి మనం రెఫర్ చేసినామంటే ఆ ఫారిన్ కి వాల్యూ ఇన్సర్ట్ చేసేటప్పుడు, ఈ కాలం యొక్క వాల్యూ ఇన్సర్ట్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు ఏదైతే రెఫర్ చేసింటారో ఫారిన్ కీలో, ఇక్కడైతే మనం స్టేట్స్ టేబుల్లో ఉన్న స్టేట్ ఐడిని రెఫర్ చేసినాం. సో ఈ వాల్యూ ఎప్పుడైనా కానీ ఫారిన్ కి వాల్యూ ఇన్సర్ట్ చేసేటప్పుడు కంపల్సరీ రెఫర్ చేసిన స్టేట్ కాలంలోనే ఆ వాల్యూస్ ఉంటే అందులో వాల్యూ ఉండాలి. ఆ స్టేట్ మనం రెఫర్ చేసిన ఫారిన్ కి రెఫర్ చేసిన టేబుల్ కాలంలో ఆ వాల్యూ ఏ వాల్యూస్ అయితే ఉంటాయో ఆ వాల్యూస్ లో ఏదో ఒక వాల్యూ ఇక్కడ ఇన్సర్ట్ అయింది. సో వేరే కొత్త వాల్యూ ఇక్కడ ఈ కాలంలో లేవనుకో, ఈ కాలంలో ఏ వాల్యూ లేదనుకో, ఇక్కడ కొత్త వాల్యూ ఇన్సర్ట్ చేస్తే ఇందాక ఎర్రర్ వచ్చినట్టు ఇప్పుడు ఇట్లా ఫారిన్ కీ వైలేషన్ ఎర్రర్ వస్తుంది. సో అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చూడండి, దీంట్లో 1 2 3 ఉన్నాయి, అందులో 1 2 3 ఏ వాల్యూ ఇచ్చినా తీసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ కాబట్టి నేను 1 ఇచ్చాను. ఓకే, ఎగ్జిక్యూట్, ఇప్పుడు కరెక్ట్ గా ఇచ్చాను కాబట్టి అందులో ఉంది కాబట్టి వస్తుంది. ఓకే, డేటా సెర్చ్ చేస్తాం. సో ఇది ఏదైనా ఫారిన్ కి ప్రైమరీకి ఇక్కడ కన్ఫ్యూజన్ అయింటే, ఎవరికైనా అర్థం కాకపోతే ఒక్కసారి ఫారిన్ కి అండ్ ప్రైమరీకి వీడియో టూ బేసిక్ ఎస్క్యూఎల్ ట్యూటోరియల్ మన తెలుగు ప్రోగ్రామర్ ఛానల్ ఎస్క్యూఎల్ ట్యూటోరియల్ లో ఉన్నాయి, నేను అక్కడ క్లియర్ గా చెప్పింటాను, ఇంకా క్లియర్ గా చెప్పింటాను ఇప్పటికన్నా అని. సో ఈ పాయింట్ ఫారిన్ కి ఎట్లా అనేది అర్థం కాకపోతే ఒకసారి ఎలా చూడండి. ఓకే, సో మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి. ఫారిన్ కి అంటే ఏం లేదు, సో ఈ టేబుల్ నేను నార్మల్ గా క్రియేట్ చేసిన స్టేట్స్ ఇన్ఫో, బట్ ఈ టేబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఫో క్రియేట్ చేసేటప్పుడు ఈ కాలం కి నేను ఫారిన్ కి యాడ్ చేసిన. ఫారిన్ కి యాడ్ చేసిన అంటే ఫారిన్ కి ఏ టేబుల్ తో యాడ్ చేసిన, దీనికి లింక్ చేసిన. ఫారిన్ కి మీన్స్ వేరే టేబుల్లో ఉన్న ప్రైమరీని లింక్ చేయడం అనమాట. ఈ కాలంలో డేటా ఇన్సర్ట్ అవ్వాలంటే ఆ ఇన్సర్ట్ వాల్యూ వేరే టేబుల్లో ఉన్న వాల్యూవే తెచ్చి పెట్టాలి. వేరే ఉన్న మనం ఏదైతే రెఫర్ చేస్తామో ఆ కాలంలో ఉన్న వాల్యూవే ఈ కాలంలో ఇన్సర్ట్ అవ్వాలి, లేదంటే వైలేషన్ ఎర్రర్, ఫారిన్ కి వైలేషన్ ఎర్రర్ వస్తుంది అనమాట. సో దీనికి ఈ కాలం నేను రెఫర్ చేసిన కాబట్టి, సో ఆల్రెడీ ఈ కాలంలో ఉన్న ఏ వాల్యూ అయినా ఈ కాలంలో ఉంటుంది కదా, ఈ స్టేట్స్ ఇన్ఫో టేబుల్లో. ఓకే, స్టేట్స్ ఇన్ఫో టేబుల్లో ఉన్న ఏ వాల్యూ అయినా ఆ కాలంలో ఉన్న ఏ వాల్యూ అయినా ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. ఏ వాల్యూ ఇక్కడ లేని వాల్యూ ఈ కాలంలో ఉన్న వాల్యూ, కొత్త వాల్యూ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే అది ఎర్రర్ త్రో అవుతుంది అనమాట. సో మీనింగ్ఫుల్ గా, ఎందుకంటే చూడండి జస్ట్ బేసిక్ ఇన్ఫో మీకు అర్థం అవడం టెక్నికల్ గా కాకుండా నార్మల్ గా ఆలోచించండి. ఇప్పుడు నేను స్టేట్స్ ఇన్ఫో తీసుకున్నాను. ఓకే, సో డిస్ట్రిక్ట్ టేబుల్లో నేను యాడ్ చేసేటప్పుడు స్టేట్ ఐడి వచ్చేసి నేను ఈ స్టేట్స్ టేబుల్లో ఉండేది ఇవ్వాలి, వేరే కొత్తగా అక్కడ స్టేట్ టేబుల్లో లేని ఇక్కడ ఏదో నేను ఇస్తే అది ఎర్రర్ కదా. సో అట్లా ఇట్లాంటి కేసులో ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు
ఈ కీకి ఏదైతే ఈ వాల్యూ డిపెండెంట్ అయి ఉంటుంది, కంపల్సరీ వేరే టేబుల్లో ఉన్న వాల్యూవే ఈ కాలంలో వాల్యూ ఇన్సర్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇట్లా ఫారిన్ కీ ఇచ్చి ఆ టేబుల్ నేమ్ ఆ కాలం నేమ్ ఇస్తాం అనమాట. సో అప్పుడు సో కంపల్సరీగా ఇది ఇన్సర్ట్ అయ్యేప్పుడు చెక్ చేసుకుంటుంది అనమాట. సో ఆ కాలంలో ఉన్నాయా వాల్యూ, మనం ఇచ్చే వాల్యూ ఈ టేబుల్ ఇన్సర్ట్ చేసేటప్పుడు. సో ఇది ఎందుకంటే ఫారిన్ కీ కాబట్టి, సో అప్పుడు చెక్ చేసి ఉంటే యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే ఎర్రర్ త్రో అవుతుంది అనమాట. సో అది ఓకే. సో అట్లనే అది ఫారిన్ కీ అండి. సో ఇక్కడ ఇంకా అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ ఒకసారి అక్కడ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మంచిగా SQL ట్యూటోరియల్లో ప్రైమరీ కీ ఫారిన్ కీ వీడియో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. సో మిగతా డేటా ఇన్సర్ట్ చేస్తాను ప్రస్తుతం. ఓకే. సో ఇప్పుడు మొత్తానికి మనకి డేటా వచ్చేసింది అనమాట. ఒక రికార్డ్ ఏదైతే ఎక్స్క్యూట్ అవ్వలేదు. సో అన్ని రికార్డ్స్ వచ్చాయి. సో సో ఈ టేబుల్ మనం ఇక్కడ స్టేట్ ఐడి, స్టేట్ ఇన్ఫో, మనం ఇక్కడ మన ఫామ్ లో ఇప్పుడు మనకి స్టేట్ ఇన్ఫో డేటా ఉంది, ఓకే, అండ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫో డేటా ఉంది. మనం ఏం చేస్తాం, ఈ స్టేట్ ఇన్ఫో ఈ కాలంలో మనకి ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ అనేది మనకి ఇక్కడ చూపించాలి. సో ఇక్కడ నుంచి ఈ టేబుల్ నుంచి తీసుకురావాలి. ఓకే. సో దానికి కూడా మనం స్టోర్ ప్రొజర్ క్రియేట్ చేద్దాం. ఓకే. ప్రస్తుతానికి ఈ స్టోర్ ప్రొజర్ లో నుంచి డేటా తెచ్చుకోవాలి కదా. ఓకే. వచ్చేసి సింపుల్ స్టోర్ ప్రొజర్ టైం వేస్ట్ చేయకుండా procedure SP get states name with ID. Select state ID, state name from states info. Okay. States info table నుంచి స్టేట్ కూడా అవసరం లేదు మనకి, స్టేట్ ఐడి స్టేట్ నేమ్ ఉన్న సరిపోద్ది. ఓకే. సో ఇది క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే. సో ప్రొసెసర్ క్రియేట్ అయింది. ఓకే. ఫస్ట్ అయితే స్టేట్ వాల్యూ బైండ్ చేద్దాం. ఓకే. ఇక్కడికి మనం ఈ యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వ్యూకి పాస్ చేయాలంటే ఏం చేస్తాం, మనం యాక్షన్ మెథడ్కి వెళ్తాం. యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ యాక్షన్ మెథడ్కి వెళ్ళి ఇక్కడ మనం SQL కి డేటాబేస్ కనెక్ట్ అయ్యి వ్యూ బ్యాక్ కి SQL నుంచి SQL డేటాబేస్ కనెక్ట్ అయ్యి, సో మనం క్రియేట్ చేసిన స్టోర్ ప్రొజర్ లో నుంచి డేటా రిటర్న్ చేస్తుంది. ఆ డేటాను మనం ఒక లిస్ట్ లో పెట్టుకొని మనం వ్యూకి పాస్ చేస్తాం, వ్యూ బ్యాక్ అసైన్ చేసి. ఓకేనా. సో టైం వేస్ట్ చేయకుండా ఆల్రెడీ కోడ్ ఉంది, జస్ట్ మీకు అర్థమైపోతుంది. చూడండి. ఓకే. ఈ కాన్ఫిగరేషన్ క్లాసెస్ కాన్ఫిగరేషన్ మేనేజర్ వచ్చేసి యూజింగ్ సిస్టమ్ డాట్ కాన్ఫిగరేషన్ మేనేజర్. SQL కనెక్షన్ వచ్చేసి యూజింగ్ డాట్ SQL డాట్ డేటా డాట్ దీని కమాండ్ టైప్ వచ్చేసి అండ్ డేటా సెట్ వచ్చేసి యూజింగ్ సిస్టమ్ డాట్ డేటా మీన్స్ డేటా. ఓకే. సో నెక్స్ట్ ప్రొఫైల్ అయితే, సో యూజర్ ప్రొఫైల్ అనేది మనం ఇక్కడ ఈ ఫామ్ క్రియేట్ చేసాం కదా. సో దీనికి ఆబ్వియస్ గా మనము మోడల్ క్రియేట్ చేస్తాం కదా ఈ ఫీల్డ్స్ కన్నీ. సో ఆ యూజర్ ప్రొఫైల్ యాడ్ చేయాలి. యూజర్ ప్రొఫైల్ కి మనం ఫాస్ట్ గా నేను డోంట్ వరీ, నేను సొల్యూషన్ చేస్తాను. ఫస్ట్ టైప్ చేయాలంటే లేట్ అయితే. సో ఆ క్లాస్ కి ఫీల్డ్స్ కూడా యాడ్ చేద్దాము. క్లాస్ యూజర్ ప్రొఫైల్ క్లాస్ తయారు చేస్తాం. ఓకే. యాడ్ ఒక క్లాస్ అన్నమాట, మోడల్ యాడ్ చేస్తున్నాము యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ టైప్ మోడల్ కి. సో యాడ్ క్లాస్ నేమ్ వచ్చేసి యూజర్ ప్రొఫైల్.
యూజర్ ప్రొఫైల్ కంట్రోల్ చేసాం అనమాట. పర్ఫెక్ట్. ఓకే, సో మనం మోడల్ కూడా క్రియేట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ మోడల్ కాల్ అవ్వాలంటే ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి మనం దాన్ని స్పేస్ ఇక్కడ కాల్ చేస్తే ఇక్కడికి వస్తుంది. యూజ్ using ఓకే, సో మనకి యూజర్ ప్రొఫైల్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు గెట్ స్టేట్ నేమ్ విత్ ఐడి. సో ఆల్రెడీ మనం మన డేటాబేస్ లో .NET రియల్ టైమ్ లో ఇది ఆల్రెడీ క్రియేట్ చేసినాం సేమ్ నేమ్ తో. ఓకే, బట్ ఇప్పుడు కనెక్షన్ స్ట్రింగ్ చూడండి. మన కనెక్షన్ స్ట్రింగ్ వచ్చేసి web.config లో DB కనెక్షన్ స్ట్రింగ్ ఉంది. ఓకే, సో DB కనెక్షన్ స్ట్రింగ్ ని ఇక్కడ యాడ్ చేయండి. ఓకే, ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ డీబగ్. సో ఇక్కడ నుంచి మనం loopback.statesinfo కి మనం పాస్ చేస్తాను. సో ఒకసారి మనము ఇది రన్ చేసి ఇక్కడ డేటా వస్తుందా లేదా ప్రాపర్ గా రన్ చేసి చెక్ చేద్దాం. ఇక్కడ దాని సింపుల్ కోడ్ జస్ట్ నేను కాపీ పేస్ట్ చేశాను. మీకు తెలిసి కనెక్షన్ స్ట్రింగ్ గురించి. సో ఇందాక మనం ఈ స్టోర్ ప్రొసీజర్ కూడా మన డేటాబేస్ లో క్రియేట్ చేసాం. సింపుల్ స్టోర్ ప్రొసీజర్ సెలెక్ట్ స్టేట్ ఐడి స్టేట్ నేమ్ ఫ్రమ్ స్టేట్. సో అది రిటర్న్ చేస్తుంది. వచ్చిన డేటాని డేటా సెట్ లో వేసుకోవడానికి మనం డేటా అడాప్టర్ .field మెథడ్ యూజ్ చేసి డేటా సెట్ లోకి వేసుకుంటాము. సో మళ్ళీ డేటా సెట్ లో ఉన్నది డేటా టేబుల్ వేసుకొని డేటా టేబుల్ మీకు ఎలా లుక్ తిప్పాలో మీకు తెలుసు. సో ఫైనల్ గా మనం లిస్ట్ యూజర్ ఇన్ఫో తెచ్చి వ్యూ బ్యాక్ కి మనం పాస్ చేస్తాం. ఓకే, సో ఇంతవరకు వస్తుందా లేదా అనేది చూద్దాం. ఇక్కడికి వస్తుంది. ఇంకా వ్యూ లోడ్ అవుతుంది. మనకి ఇక్కడికి వస్తుంది కంట్రోలర్ రిజిస్ట్రేషన్. సారీ, మనం ఇక్కడ రన్ చేసినాము. ఓకే, సో మనం వెళ్దాం యూజర్ ప్రొఫైల్ కంట్రోలర్ కి ఈ పేజ్కి వచ్చేలా. సో యూజర్ ప్రొఫైల్ ఇక్కడ రావాలంటే ప్రొఫైల్ లో రెండు వచ్చింది. వచ్చిన తర్వాత DB కనెక్షన్ స్ట్రింగ్ డేటా వచ్చింది. యాడ్ అవుతుంది స్టేట్స్ ఇన్ఫో ఆల్రెడీ రికార్డ్స్ అయినాయి. కౌంట్ ఈక్వల్స్ టు 2 అయినాయి. నా తెలిసి ఇంకొకటి రావాలి. ఓకే, సో అయిపోయింది మన దాంట్లో. అక్కడ 3 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి 3 రికార్డ్స్ అయిపోయింది. బయటకు వస్తుంది లూప్ బ్యాక్. చూడండి వ్యూ బ్యాక్ కి అసైన్ చేస్తాను మన ఈ స్టేట్స్ ఇన్ఫో లిస్ట్ ని. ఓకే, దీన్ని వ్యూకి పాస్ చేస్తున్నాను ఈ వ్యూ బ్యాక్ ని. సో ఇక్కడ యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కి వస్తుంది. సో ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ బాక్స్ ఇక్కడ చూడండి, నేను కామెంట్ చేశాను ఇక్కడ. ఓకే, ఇక్కడ ఫర్ ఈచ్ వచ్చేసి మీకు తెలుసు ఆ డేటా వచ్చినప్పుడు. సో ఈ వ్యూ బ్యాక్ లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, యూజర్ ప్రొఫైల్ యొక్క డేటా ఉంది. సో లైక్ మనం నార్మల్ డేటా ఎట్లా బైండ్ చేసినాము సేమ్ అట్నే ఫర్ ఈచ్ యూజ్ చేసినాము. సో ఈ మోడల్స్ ఇది యూజర్ ప్రొఫైల్ ఎందుకంటే ఇందులో రికార్డ్స్ ఉన్నాయి. ఎందుకంటే స్టేట్స్ ఇన్ఫో యొక్క రికార్డ్ ఉంది అంతే కదా, దాని మీనింగ్ స్టేట్ ఇన్ఫో యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాన్ని మనం ఎనీథింగ్ రాంగ్. సో చూడండి స్టేట్స్ ఇన్ఫో ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. ఓకే, ప్రొఫైల్ కరెక్ట్ ప్రొఫైల్ కరెక్ట్. కింద మనకి రన్ చేసి చూద్దాం, తర్వాత చూద్దాం. డోంట్ వరీ. వాల్యూమ్ డాట్ స్టేటెడ్ స్టేట్మెంట్ పాస్ చేస్తాను. స్టేట్మెంట్ వచ్చింది. డోంట్ వరీ, విల్ సీ ద అవుట్పుట్, దెన్ విల్ సీ. సమ్ టైమ్స్ ఓకే చూపిస్తూ ఉంటుంది కదా. ఓకే, సో లెట్ రన్ దిస్. సో మీకు తెలుసు కదా
సో వ్యూ బ్యాగ్ లైక్ డేటా వచ్చింది, టేబుల్ డేటాని మనం ఒక క్లాస్ ఆబ్జెక్ట్ కి అసైన్ చేసుకుంటాం, ఎందుకంటే ఇందులోంచి రికార్డ్ వస్తుంది కాబట్టి స్టేట్స్ ఇన్ఫో. సో స్టేట్స్ ఇన్ఫో రికార్డ్ కావాల్సిన సంబంధం అన్ని మనకి చూడండి, స్టేట్ ఐడి, స్టేట్ నేమ్, ఈవెన్ డిస్ట్రిక్ట్ ఐడి, డిస్ట్రిక్ట్ నేమ్ కూడా ఇక్కడ పెట్టేసాం. సో ఇది మొత్తం యూజర్ ప్రొఫైల్ కి మనము ఇది మోడల్ క్లాస్ అనమాట. సో అన్ని మనం డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ అయినా ఇదే క్లాస్ యూజ్ చేయొచ్చు, స్టేట్స్ కైనా ఇదే క్లాస్ చేయొచ్చు, డేటా యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్ డేటా అయినా ఈ క్లాస్ యూజ్ చేసి మనం రిజిస్టర్ చేయొచ్చు, చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఏ ఫీల్డ్స్ అవసరమైతే ఆ ఫీల్డ్స్ యూజ్ చేసుకుంటాం. ఓకే, సో అందుకే మనం ఇక్కడ ఈ రికార్డ్ వస్తుంది కాబట్టి క్లాస్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఇన్స్టైల్ చేసాం. ఆ ఆబ్జెక్ట్ హెల్ప్ తర్వాత మనకు తెలుసు సెలెక్ట్ బాక్స్ కి ఎట్లా బైండ్ చేస్తాం అనేది. సో ఈ వాల్యూ డాట్ స్టేట్ ఐడిని బైండ్ చేస్తాము. ఓకే, ఐడి వచ్చేసి ఐడి ఫీల్డ్ కి ఐడి ఇచ్చినాము, వాల్యూ వచ్చేసి స్టేట్ నేమ్ ఇచ్చినాము. చూద్దాం ఎర్రర్ ఎందుకు వస్తుందని రన్ చేసి చూద్దాం. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ రన్ చేసాము, ఎగ్జిక్యూట్ చేస్తాను. సమ్ టైమ్స్ ఏదో చిన్న చూడొచ్చు మైట్ బి ఏదన్నా కానీ, బట్ నో వరీ, మనకి ఫంక్షనాలిటీ అంత వర్క్ అవుతుంది. వేరే సింటాక్స్ మిస్టేక్ ఇక్కడ సింటాక్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ యాక్చువల్లీ చేసినాం. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇందులో ఇది కూడా ఆప్షన్ ఇక్కడికి అయిపోయింది, బట్ సమ్ ఓకే, ఇగ్నోర్ ఇట్. ఓకే, సో స్టేట్స్ ఇన్ఫో మనకి బైండింగ్. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ స్టేట్ అని కొడితే నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేస్తే ఇక్కడ డిస్ట్రిక్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ డేటా వచ్చేసి ఏం బైండ్ అవ్వాలంటే డిస్ట్రిక్ట్ టేబుల్లో ఉన్న చూడండి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కంటే అనంతపూర్ గుంటూరు మాత్రమే. ఓకే, సో ఈ రెండు రికార్డ్స్ బైండ్ అవ్వాలి. ఓకే, సో ఒకవేళ ఇక్కడ నేను తెలంగాణ సెలెక్ట్ చేస్తే తెలంగాణ సమస్య కరీంనగర్ వరంగల్ ఇవి రెండే రావాలి. తర్వాత అదే మధ్యప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే ఇందోర భూపాల రావాలి. సో ఎలా చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో దానికోసం ఏం చేసాం, మనకి ఇక్కడ స్టేట్ ఐడి కావాలి. సో దీన్ని స్టేట్ ఐడి బేస్ చేసుకొని డిస్ట్రిక్ట్ టేబుల్లో మనకి స్టేట్ ఐడి తెలిసిందనుకో, సో ఇక్కడ స్టేట్ ఐడి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అనుకున్నాం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క స్టేట్ ఐడి ఏంది 1 ఉండే డిస్ట్రిక్ట్ అన్ని వస్తాయి అనమాట. 1లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని మనం డిస్ట్రిక్ట్ టేబుల్ నుంచి గెట్ చేయొచ్చు. సో దానికోసమే మనం ఇక్కడ బైండ్ చేసేటప్పుడు సేఫ్ సైడ్ కి మీరు అబ్జర్వ్ చేసినారంటే ఇక్కడ ఎందుకు స్టేట్ ఐడి తీసుకున్నానంటే దీనికోసం. సో మనం ఈ డ్రాప్ డౌన్ నుంచి ఇప్పుడు మనం ఈ వాల్యూ ఆన్ చేంజ్ ఫంక్షన్ రాసుకుంటాము, అప్పుడు ఈ వాల్యూ ఇక్కడ నుంచి పిక్ చేసుకునేది మనము ఈ వాల్యూ కాకుండా ఐడి పిక్ చేసుకొని ఐడి బేస్ చేసుకొని మనం డిస్ట్రిక్ట్ వాల్యూ బైండ్ చేద్దాం. ఎలానే చేస్తే అర్థమైపోతుంది. సో ఈ ఫంక్షన్ క్లిక్ ఇప్పుడు దీని మీనింగ్ ఏంది, ఇప్పుడు మనకి స్టేట్స్ ఇన్ఫో బైండ్ అయింది. సో మనం డేటా తీసుకొచ్చాం వ్యూ లోడ్ కి, వ్యూ బ్యాగ్ ద్వారా పాస్ చేసి ఇక్కడికి స్టేట్స్ ఇన్ఫో టేబుల్ డేటా బైండ్ అయింది, బాగుంది. సో ఇప్పుడు నేను ఏదో ఒక సెలెక్ట్ చేస్తానే నాకు ఇప్పుడు ఇది ఆటోమేటిక్ గా తెలంగాణ యొక్క స్టేట్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చి బైండ్ అవ్వాలి. సో దీనికోసం ఏం చేస్తానంటే సింపుల్ గా ఒక బ్యాక్ ఎండ్ లో అజాక్స్ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో అది ఎట్లా కాల్ అవుతుంది, ఈ ఫంక్షన్ ఇట్లా ఏ చేంజ్ అయితే మధ్యప్రదేశ్ చేస్తే మధ్యప్రదేశ్ వ్యాల్యూస్ ఎట్లా బైండ్ అవుతుంది పేజీ రీలోడ్ అవ్వకుండా. సో అది చూద్దాం. సో మనం ఇక్కడ దీనికి ఏం రాస్తామంటే ఇట్లాంటి కేసులో ఆన్ చేంజ్ ఫంక్షన్ రాస్తుంటాం అనమాట. ఈ సెలెక్ట్ బాక్స్ ఒక ఆన్ చేంజ్ ఫంక్షన్ ఉంటుంది. సో దానికి అది రాద్దాం. ఓకే, స్టడీ ఓకే, చేంజ్ ఫంక్షన్ రాద్దాం. సో దానికోసం కోడ్ వచ్చేసి ఆల్రెడీ ఉంది ఫంక్షన్ కోడ్, మనం దాన్ని యూజ్ చేస్తున్నాం ఫాస్ట్ టైం వేస్ట్ చేయకుండా. స్క్రిప్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ మనం ఏదైనా చేయకూడదు, జావా స్క్రిప్ట్ అంటే ఫస్ట్ డిక్లేర్ చేయాల్సింది స్క్రిప్ట్ టైప్. మనకి ఇప్పుడు ఆన్ చేంజ్ ఫంక్షన్ సింటాక్స్ ఇది. చూడండి, ది ఆన్ క్లిక్ అంటే క్లిక్, ఆన్ చేంజ్ అయితే చేంజ్ ఫంక్షన్ ఆల్రెడీ మనం చూసాము. సో ఆన్ చేంజ్ ఫంక్షన్ కదా ఇప్పుడు రావాల్సిన చేంజ్, ఏదైనా ఎవరైనా దానిపైన వాల్యూ ఆ సెలెక్ట్ బాక్స్ వాల్యూ చేంజ్ చేస్తే ఇమీడియట్ గా ఈ ఆన్ చేంజ్ ఫంక్షన్ కాల్ అవుతుంది అనమాట. ఓకే ఓకే, సో ఇది టెక్స్ట్ స్టేట్ ఐడి
సో అయితే ఎప్పుడు ఎప్పుడు కాల్ అవ్వాలి ఇది? ఈ సెలెక్ట్ బాక్స్ చూడండి, ఈ స్టేట్ ఐడి సెలెక్ట్ బాక్స్ ఎవరైనా చేంజ్ చేస్తే ఇమ్మీడియట్ గా ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఈ ఫంక్షన్ కాల్ అయితే మనం ఏం తెచ్చుకుంటామంటే మనకు ఇక్కడ స్టేట్ ఐడి, ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ బైండ్ చేసేటప్పుడు ఐడి కూడా బైండ్ చేస్తున్నాం. స్టేట్ ఐడి చూడండి, వాల్యూ డాట్ స్టేట్ ఐడి బైండ్ చేస్తున్నాము, స్టేట్ నేమ్ బైండ్ చేస్తున్నాం. కానీ మనము ఇక్కడ మనం డేటాబేస్ నుంచి ఏ స్టేట్ యొక్క తెలుసుకోవడానికి స్టేట్ ఐడి ఉంది అనుకో, డిస్ట్రిక్ట్ టేబుల్లో స్టేట్ ఐడి ఉంది, స్టేట్ నేమ్ లేదు. సో మనము ఆ యొక్క స్టేట్ యొక్క డిస్ట్రిక్ట్స్ ని తీసుకురావాలంటే మనం స్టేట్ ఐడి పాస్ చేసినాం అనుకో, వేర్ స్టేట్ ఐడి ఈక్వల్స్ టు 1 అంటే అర్థమవుతుందా ఇక్కడ? చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే దీని స్టేట్ ఐడి 1 ఉంటుంది, తెలంగాణ అయితే 2 ఉంటుంది. సో నేను 1 2 పాస్ చేస్తాను ఇక్కడ నుంచి ఈ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసినప్పుడు. సో ఈ ఫంక్షన్ కి ఫస్ట్ స్టేట్ ఐడి బేస్ చేస్తాను. ఎందుకు స్టేట్ ఐడి పాస్ చేస్తాను? స్టేట్ నేమ్ అంటే మనకి డిస్ట్రిక్ట్ టేబుల్లో ఉండేది స్టేట్ ఐడిని ఉంది, స్టేట్ నేమ్ లేదు. సో వేర్ స్టేట్ ఐడి ఈక్వల్స్ టు 1 అంటే ఆంధ్రప్రదేశ్ అయితే 1 ఉంటుంది. సో వేర్ స్టేట్ ఐడి ఈక్వల్స్ టు 1 అంటే ఆ స్టేట్ కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అన్ని మనకి రిటర్న్ చేస్తుంది అన్నమాట ఈ స్టోర్ ప్రొజర్. సో అది, సో దానికోసం ఏం చేస్తాను, నేను స్టేట్ ఐడి పాస్ చేస్తాను. స్టేట్ ఐడి ఈ ఫంక్షన్ లో ఎలా తెచ్చుకుంటాం అంటే సింటాక్స్ ఫస్ట్ లైన్ చూడండి, వేరియబుల్ స్టేట్ ఐడి తెచ్చుకున్నా. ఇది సింటాక్స్ jQueryలో ఏదైనా ఒక $this.children ఏదైతే సెలెక్టెడ్ అనేది సెలెక్ట్ చేస్తే యాట్రిబ్యూట్ వచ్చేసి దీనిలో అన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాం. ఇదైనా యాట్రిబ్యూటే, ఓకే, ఇదైనా యాట్రిబ్యూటే. సో ఈ యాట్రిబ్యూట్ ఐడినే ఉండాల్సిన పనిలే, నువ్వు ఓన్గానే క్రియేట్ చేయొచ్చు. అందుకనే ఇది ఏదో చూడండి YRHF అని నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినట్టున్నాను. సో ఇది ఐడి అనేది మీకు డిఫాల్ట్గా ఉంటుంది మన నేచురల్ గా. సో ఇలాంటి ఫీల్డ్స్ కి మన ఓన్ గా కూడా మనం ఎట్లా మనకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు, ఏబిసి ఇచ్చుకోవచ్చు. ఇట్లా ఏదంటే ర్యాండమ్గా టెస్ట్ చేసినా ఇది కూడా ఒక యాట్రిబ్యూటే, మనం ఇచ్చిన వాల్యూ. దీన్ని కూడా మనం కాల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో రఫ్ గా పెట్టిన దీనికి టెస్ట్ వాల్యూ అనేది డేటా ఇచ్చా, దీని వాల్యూ వచ్చేసి ఓకే, ఇది ఒక యాట్రిబ్యూట్ నో. సో మనం కావాలంటే దీన్ని కూడా, ఇప్పుడు నేను ఐడి వాల్యూ వస్తుంది, సో దీన్ని కూడా నేను ఇప్పుడు ఇది కూడా యాట్రిబ్యూట్ కింద తీసుకుంటాను. కావాలంటే చూడండి, దీన్ని తీసుకొని ఎగ్జాంపుల్ చూపిస్తాను. టెక్స్ట్ నాలెడ్జ్ కోసం అలర్ట్ స్టేట్ ఐడి అంటే ఇప్పుడు దాంట్లో మన వాల్యూ వస్తుంది. కాబట్టి చూద్దాం, టెస్ట్ చేద్దాం. బట్ నేను మళ్ళీ ముందుకు వెళ్ళకోకుండా ఇక్కడే రిటర్న్ ఫాల్స్ చేస్తాను. సో ఎప్పుడైనా మనం టెస్టింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకు ఆ వాల్యూ చూసి ఇది కూడా రిటర్న్ ఫాల్స్ చేస్తే ఈ నెక్స్ట్ లైన్ కి ఎగ్జిక్యూట్ ఒకటే క్లయింట్ సైడ్ అవుతుంది, ఈ అలర్ట్ అయిపోతుంది. ఓకే, సో చూద్దాం అది. సెలెక్ట్ సమ్ తెలంగాణ చేంజ్ ఫంక్షన్ కాల్ అవ్వలేదు. సమ్వేర్ ఇన్ జావాస్క్రిప్ట్ jQuery వర్క్ అవ్వలేదు, చేంజ్ ఫంక్షన్ అవ్వలేదు. సో ఎలా చూద్దాం. సో $is not defined అంటే jQuery కాల్ అవ్వలేదు. టైం వేస్ట్ చేయకుండా మనము ఎక్కడ వచ్చాట మనం ఆల్రెడీ మనం చేసాం కదా మన పేజెస్ లో. సో ఏదో ఒక పేజ్ లో నుంచి స్క్రిప్ట్ ఫైల్ తెచ్చేద్దాము, jQuery ఫైల్. సో అయితే jQuery ఫైల్ టెస్ట్ వాల్యూ అంటే కూర్చోండి, ఆ సెలెక్ట్ బాక్స్ ఏం సెలెక్ట్ చేసినా కూడా ఇప్పుడు టెస్ట్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఏదానికైనా నేను ఒకే ఫిక్స్డ్ వాల్యూ ఇచ్చిన ఇక్కడ, అర్థమవుతుందా? నేను టెస్టింగ్ కోసం నేను ఏం ఇచ్చిన ఇప్పుడు మీకు యూజర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ దాంట్లో టెస్ట్ వాల్యూ అనేది ఇది డైనమిక్ వాల్యూ, ఇది ఎప్పటికీ స్టాటిక్ గానే ఉంది కదా. సో ఇది అయితే స్టేట్ వాల్యూ అట్లీస్ట్ లూప్ తిరిగినప్పుడు కొత్తగా మారింటది ఈ ఫీల్డ్ అయితే. బట్ ఇక్కడ ఇది నేను డైనమిక్ ఏది బైండ్ చేయలేదు కాబట్టి ఏ స్టేట్ ఏది క్లిక్ చేసినా కూడా ఈ వాల్యూ వచ్చేసి ఎప్పటికీ మారుతుంది. సో స్టేట్ ఐడి వాల్యూ వచ్చేసి ఈ వాల్యూవే టెస్ట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో ఇది ఎగ్జాంపుల్ మాత్రం చెప్పిన. సో అట్లనే ఇప్పుడు మనము దీనికి కూడా ఎగ్జాంపుల్, ఇది కూడా మనం కొత్త వేరేది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అట్లా రఫ్ గా ఎగ్జాంపుల్ చేసింది. చూడండి, ఇదైనా స్టేట్ ఐడి వస్తుంది. దీనికి డైనమిక్ వాల్యూ బైండ్ చేసినారు. ఇది యాట్రిబ్యూట్ కదా, ఈ యాట్రిబ్యూట్ ని ఇట్లా కాల్ చేసినాక ఈ నేమ్తో చూడండి ఎగ్జిక్యూట్ చూడండి 2
స్టేట్ తెలంగాణ స్టేట్ 2 or 2, మధ్యప్రదేశ్ 3, అదే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అయితే 1. సో ఇట్లా స్టేట్ ఐడి రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఏ అట్రిబ్యూట్ ఐడి ఇచ్చట్లా. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సో ఇట్లా మనం అందుకే ఐడి కూడా అట్రిబ్యూట్ కదా, ఐడి వాల్యూ తెచ్చుకుంటాం. ఐడికి ఎందుకంటే స్టేట్ వాల్యూ ఇచ్చారు కాబట్టి స్టేట్ వాల్యూ. సో స్టేట్ ఐడి తీసుకొని మనం పాస్ చేస్తాం ఎక్కడికి, యూజర్ ప్రొఫైల్ మన కంట్రోలర్ కి. యూజర్ ప్రొఫైల్ కంట్రోలర్ లో గెట్ డిస్ట్రిక్ట్ బై ఐడి అనేది ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఇందుకు డేటాలో చేసిన ఆబ్జెక్ట్ బైండ్ చేసినాం సింపుల్ గా, ఒకటే దానికైనా కానీ చేసాం డేటా బైండ్ చేసాం మనం ప్రస్తుతానికి. ఓకే, సో డేటా పాస్ చేస్తాం. సో ఇక్కడ గెట్ డిస్ట్రిక్ట్ బై ఐడిని ఈ మెథడ్ క్రియేట్ చేయాలి మన యూజర్ ప్రొఫైల్ కంట్రోలర్ లో. సో ఆల్రెడీ మనం యూజర్ ప్రొఫైల్ కంట్రోలర్ లో కోడ్ చేస్తాం ఆ మెథడ్. అయిపోతే get user profile, get district by ID. So this is the code. Get district అయితే ఈవెన్ ఇక్కడ డేటా ఆబ్జెక్ట్ లో ఒక్క ఆబ్జెక్టే పాస్ చేస్తున్నా కూడా ఇక్కడ వచ్చేసి క్లాస్ అవసరం లేదు. ఇట్లా ఒక ఆబ్జెక్ట్ సింగిల్ వాల్యూ పాస్ చేసినప్పుడు ఈ టేబుల్లో నేను క్లాస్ తీసుకోకుండా స్ట్రింగ్ తీసుకోవచ్చు. చేసిన ఆబ్జెక్ట్ వాల్యూ అయినా ఆ కీ వచ్చేసి డైరెక్ట్ గా ఈ స్టేట్ ఐడినే సేమ్ నేమే ఉండాలి. బట్ ఇది నేమ్ మాత్రం ఆ కీ నేమ్ తో అదే కీతోనే స్ట్రింగ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఒక వాల్యూ పాస్ చేసేటప్పుడు. ఓకే, విత్ సేమ్ నేమ్ అట్లయినా చేసుకోవచ్చు. లేదు క్లాస్ ఇక్కడ డిక్లేర్ చేసుకుని క్లాస్ ఆబ్జెక్ట్ అయినా అసైన్ చేయొచ్చు. ఆ క్లాస్ లో ఆ కీ ఉన్నా సరిపోద్ది ఒకదానికి. సో నేను ప్రస్తుతానికి అప్పుడు ఒక వాల్యూ కదా స్ట్రైట్ ఫార్వర్డ్ అని నేను క్లాస్ తీసుకోకుండా సింపుల్ గా పర్ఫార్మెన్స్ కి అయితే ఒకే వాల్యూ కాబట్టి డైరెక్ట్ నేను స్ట్రింగ్ తీసుకున్నాను క్లాస్ ఆబ్జెక్ట్ తీసుకోకుండా. సో అట్లయినా తీసుకోవచ్చు. దిస్ ఇస్ మీకు ఇలా అయినా తీసుకోవచ్చు. ఓకే, సో అది ఈ స్టేట్ ఐడి వచ్చేసి ఇక్కడికి వస్తుంది. ఓకే, ఎందుకంటే సో యూజర్ ప్రొఫైల్లోని గెట్ డిస్ట్రిక్ట్ బై స్టేట్ ఐడి అనే మెథడ్ మనము ఇక్కడ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది స్టేట్ ఐడి ఇడికి వస్తుంది. ఫస్ట్ ఇది వరకు చెక్ చేద్దాం. ఓకే, స్టేట్ ఐడి వస్తుందో రాలేదని చూద్దాం. రిజిస్ట్రేషన్ సో వస్తుంది 100% గా. ఓకే, తర్వాత మనం యూజర్ ప్రొఫైల్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఈ మెథడ్ సెట్ చేద్దాం. సో మన కనెక్షన్ స్ట్రింగ్ వచ్చేసి వెబ్ కనెక్షన్ స్ట్రింగ్ వచ్చేసి కనెక్షన్ స్ట్రింగ్ వచ్చేసి డిబి కనెక్షన్ స్ట్రింగ్. ఇక్కడ మనం కనెక్షన్ స్ట్రింగ్ చేస్తాం. సో డిబి కనెక్షన్ స్ట్రింగ్ తీసుకొని సో ఈ స్టోర్ ప్రొసీజర్ గెట్ డిస్ట్రిక్ట్ బై స్టేట్ ఐడి ఈ స్టోర్ ప్రొసీజర్ మనం బ్యాక్ ఎండ్ లో క్రియేట్ చేద్దాం. ఎందుకంటే స్టేట్ ఐడి పాస్ చేస్తాం ఈ స్టోర్ ప్రొసీజర్ కి. మనకి ఆ స్టేట్ ఐడి పాస్ చేస్తే డిస్ట్రిక్ట్ ఇన్ఫో, ఆ స్టేట్ కి సంబంధించిన డిస్ట్రిక్ట్ ఇన్ఫో మనకి రిటర్న్ రిజల్ట్ సెట్ వస్తుంది అనమాట. సో దానికోసం ఏం చేస్తామంటే సో గెట్ డిస్ట్రిక్ట్ బై ఐడి ఒక చిన్న స్టోర్ ప్రొసీజర్ అంతే. సో ఇది వచ్చేసి బ్యాక్ ఎండ్ లో మనది చూడండి, జస్ట్ క్రియేట్ ప్రొసీజర్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఉండేది ఆల్రెడీ గెట్ డిస్ట్రిక్ట్ బై ఐడి సేమ్ స్టోర్ ప్రొసీజర్ ఇక్కడ ఉంది. ఓకే, అదే నేమ్ అని మనం ఏం చేస్తాం, ఈ స్టోర్ ప్రొసీజర్ కి స్టేట్ ఐడి పాస్ చేస్తాం. అప్పుడు ఏం చేయాలి, స్టేట్ ఐడి వచ్చిందనుకో చూడండి ఈ వేరియబుల్ కి వస్తుంది. మనం ఏం చేస్తాం, డిస్ట్రిక్ట్ టేబుల్ లో సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ఐడి డిస్ట్రిక్ట్ ఇన్ఫో ఫ్రమ్ వేర్ స్టేట్ ఐడి ఈక్వల్స్ టు అదే. ఇప్పుడు ఏమవుతుంది, ఆ స్టేట్ కి ఏదైతే పాస్ చేస్తామో ఆ స్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది ఆ స్టేట్ ఐడి బేస్ చేసుకొని డిస్ట్రిక్ట్ టేబుల్ నుంచి. అర్థమైందా? సో అది సో ఇది ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, సో స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ అయిపోయింది, బాగుంది. అండ్ ఇక్కడ చేసిన ఆబ్జెక్ట్ గురించి ఇది బాగుంది లెర్నింగ్. సో కొంచెం టైం పడుతుంది. టేక్ నో విల్ కంటిన్యూ. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. సో డేటా వచ్చింది, డేటా టేబుల్ వేసుకుందాం, బాగుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం వ్యూకి పాస్ చేయట్లే. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ కేసు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఓకే, ఐ కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు రిజల్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓకే రిటర్న్ JSON
అబ్జర్వ్ చేస్తా అంటే స్టేట్ ఇన్ఫోకి మనము వ్యూ బ్యాగ్ లో వేసి పంపించినాం. ఓకే, సో వ్యూ బ్యాగ్ లో వచ్చింది. వ్యూ బ్యాగ్ ని మనం ఎట్లా యూజ్ చేయాలో మీకు తెలుసు. వ్యూ బ్యాగ్ ద్వారా ఇక్కడ బైండ్ చేసాం సెలెక్ట్ బాక్స్. ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ఈ పేజీ మళ్ళీ రీఫ్రెష్ చేయట్లేదు. మీకు అర్థమవుతుందా? పేజీ మళ్ళీ రిఫ్రెష్ చేయట్లేదు. ఓకే, సో నాకు జస్ట్ బైండ్ అయ్యి ఈ వాల్యూ బేస్ చేసుకుని బ్యాక్ ఎండ్కి వెళ్ళి ఈ వాల్యూకి వచ్చి బైండ్ అవ్వాలి డేటా. సో ఇది అజాక్స్ కాల్ యూజ్ చేస్తున్నాం. అజాక్స్ కాల్ వెళ్ళి మనం దానికి బట్ మళ్ళీ పేజ్ రీలోడ్ అవ్వకుండా ఈసారి ఏం చేస్తామంటే వచ్చిన ఈ మెథడ్ ఇప్పుడు ఈ వాల్యూ అంతా మనం ఒక స్ట్రింగ్ లో పెట్టుకొని ఆ స్ట్రింగ్ ని మళ్ళీ మనకు తెలుసు కదా ఈ సక్సెస్ ఈ మెథడ్కి వెళ్ళి అంత రిజల్ట్ వచ్చి సక్సెస్ అయితే సక్సెస్ ఏదైనా మనం వాల్యూ పాస్ చేసినా ఆ వాల్యూ ఇక్కడ వచ్చి పడుతుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఈ సక్సెస్ ఫంక్షన్ లో మనం ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ ఇన్ఫో వాల్యూస్ అన్ని డిస్ట్రిక్ట్ ఇన్ఫో డేటా అంతా ఈ ఆబ్జెక్ట్ కి పాస్ చేస్తాం. సో ఈ ఆబ్జెక్ట్ నుంచి ఈ ఆబ్జెక్ట్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం మనం ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఈ ఆబ్జెక్ట్ లో డేటా వస్తుంది, ఇది డిస్ట్రిక్ట్ ఇన్ఫో. సో అప్పుడు ఈ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ మనం డిస్ట్రిక్ట్ డ్రాప్ డౌన్ ఉంది కదా, సో ఈ ఐడికి అపెండ్ చేస్తాం అనమాట వాల్యూస్ డైనమిక్ గా. సో అది ఎట్లా అనేది చూద్దాం. ఓకే, సో దానికోసం ఏం చేస్తాం, సో ప్రస్తుతానికి ఈ స్టేట్ ఐడి తెచ్చుకుంటున్నాం ఇక్కడ. ఓకే, స్టేట్ ఐడి పాస్ చేసినాము. సో గెట్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ వరకు వస్తుంది, ఇక్కడి వరకు వస్తుంది. సో డేటా టేబుల్ లైక్ డేటా వచ్చింది. సో డేటా వచ్చిన తర్వాత నేను ఆ డేటాని ఒక స్ట్రింగ్ రూపంలో ఒక HTML గా కన్వర్ట్ చేయాలి. అర్థమవుతుందా? ఓకే, ఈ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింటుంది ఇప్పుడు సెలెక్ట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫో ఏదో ఒక 2 రికార్డ్స్ వచ్చింటాయి. సో ఆ డేటాని నేను HTML-కి కన్వర్ట్ చేస్తాను. ఇక్కడ C# నుంచి కన్వర్ట్ చేసి దానికి పాస్ చేస్తాను వ్యూకి HTML లో. సో అది ఎట్లా పాస్ చేస్తాను అనేది చూడండి. సో స్ట్రింగ్ అనేది ఒక సర్చ్ రిజల్ట్స్ అనేది నేను పెట్టినా. సర్చ్ రిజల్ట్స్ అంటే ఏదో మీనింగ్ఫుల్ గా నేను పెట్టినా. ఏది సర్చ్ రిజల్ట్స్ మీన్స్ లైక్ మనం స్టేట్ ఐడి సర్చ్ చేసినాము. సో దాని యొక్క రిజల్ట్స్ అట్లా ఓకే ఏదో మీనింగ్ఫుల్ పెట్టి వేరియబుల్ నేమ్ ఇష్టము ఏదన్నా. సో నేను ఒక సర్చ్ రిజల్ట్స్ అనే వేరియబుల్ తీసుకున్నా. సో దీనికి స్ట్రింగ్ ఫస్ట్ ఇది ఎంటీ ఇచ్చిన ప్రతిసారి ప్లస్ ఆప్షన్ వాల్యూ 0 ఫస్ట్ టైం బైండ్ అయ్యేటప్పుడు. ఫస్ట్ టైం అంటే నేను ఇక్కడ నుంచి C# నుంచి HTML కోడ్ రాస్తాను. ఓకే, చూడండి ఫస్ట్ టైం సర్చ్ రిజల్ట్ ఈక్వల్ టు ఫస్ట్ మనం డ్రాప్ డౌన్ ఎప్పుడైనా బైండ్ చేసేటప్పుడు ఇట్లా ఉంటుంది కదా, ఎట్లా బైండ్ చేస్తాం చూడండి. సెలెక్టెడ్ ఆప్షన్ ఈక్వల్స్ టు అది ఫస్ట్ ఇక్కడ ఇలా రాసిన ఆప్షన్ వాల్యూ సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్ అని వస్తుంది ఫస్ట్ వాల్యూ. ఓకే, తర్వాత ఈ ఆప్షన్స్ ని నేను ఇక్కడ నుంచే డైనమిక్ గా బైండ్ చేస్తాను. చూడండి ఇది ఫర్ లూప్ మీకు తెలుసు, DT డేటా టేబుల్ ని లూప్ తిప్పుతుంది I++. ఓకే, ఎవ్రీ టైం సర్చ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇది ఫర్గెట్ అబౌట్ ఈ రిటర్న్ చేసిన గురించి ప్రస్తుతానికి మర్చిపోండి. సో ప్రస్తుతానికి ఈ వేరియబుల్ కి HTML ని బైండ్ చేస్తున్నాం. ఇది సర్చ్ రిజల్ట్స్ ఈ టెక్స్ట్ ప్లస్ ఆప్షన్ ఐడి ఫస్ట్ టైం లూప్ తిరిగినప్పుడు ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఐడి వస్తుంది. మళ్ళీ ఫస్ట్ డిస్ట్రిక్ట్ నేమ్ ఆప్షన్ ఐడికి ఉంటుంది కదా, ఈ ఆప్షన్ ఐడి వాల్యూ ఉంటుంది కదా ఆప్షన్ లో. చూడండి ఇక్కడ ఐడి అండ్ వాల్యూ. సో ఐడికి వచ్చేసి ఏం బైండ్ చేస్తున్నా, ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఐడి బైండ్ చేస్తున్నా, తర్వాత వాల్యూ వచ్చేసి డిస్ట్రిక్ట్ నేమ్ బైండ్ చేస్తున్నా. ఫస్ట్ టైం ఏమైంది, ఫస్ట్ రిజల్ట్ సెట్ కి ఇదే స్ట్రింగ్ కి అపెండ్ అవుతుంటది. ఫస్ట్ ఇది ఫస్ట్ ఆప్షన్ వాల్యూ ఇది లోడ్ అయింది సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని. సెకండ్ టైం ఫస్ట్ ఈ సర్చ్ రిజల్ట్స్ ఆబ్జెక్ట్ కే ఫస్ట్ రో బైండ్ అవుతుంది. రిజల్ట్ సెట్ లో వచ్చిన DT టేబుల్లో మన డిస్ట్రిక్ట్ వాల్యూస్ వచ్చాయి కదా, అది ఫస్ట్ రికార్డ్ బైండ్ అవుతుంది. మళ్ళీ సెకండ్ డిస్ట్రిక్ట్ రికార్డ్ బైండ్ అవుతుంది. అట్లా థర్డ్ రికార్డ్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి అన్ని డేటా బైండ్ అయ్యి ఈ వేరియబుల్ లైక్ డేటా ఉంటుంది. ఇది HTML స్ట్రింగ్ లో ఉంది. సో దీన్ని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఈ సర్చ్ రిజల్ట్స్ ని అడ్జేసెంట్ ఆబ్జెక్ట్ మనం మళ్ళీ రిటర్న్ చేయాలి కదా, అర్థమైందా? ఇప్పుడు ఈ ఫంక్షన్ నుంచి మనం కాల్ చేసినాం గెట్ డిస్ట్రిక్ట్ బై ఐడి. సో ఈ స్టేట్ ఐడి పాస్ చేస్తే మళ్ళీ మనకు డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ రావాలి. ఆ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ లకి పాస్ చేస్తాం అనమాట ఇక్కడ నుంచి. సో దానికోసం ఏం చేస్తున్నాం, ఇక్కడ JSON ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుని JSON రిజల్ట్ పాస్ చేస్తున్నాం. సో JSON రిజల్ట్ లో ఇక్కడ చూడండి ఇది లాగిన్ రిజల్ట్ అనేది క్లాస్ లేదు. సో మనం ఇంతకుముందు ఎప్పుడైనా కానీ JSON ఒక వాల్యూవే పాస్ చేస్తున్నాం. ఇట్లా JSON రిటర్న్ JSON ఈక్వల్స్ టు ఫెయిల్ సక్సెస్ అట్లా రిటర్న్ JSON ఆబ్జెక్ట్ లో కూడా ఇట్లా యూజ్ చేసి ఇట్లా రిటర్న్ JSON న్యూ క్లాస్ యూజ్ చేసి ఇది క్లాస్ ప్రస్తుతానికి లాగిన్ రిజల్ట్ అనకుండా నేను పుట్టిగా రిజల్ట్ అనే క్లాస్ తీసుకుంటా ఒకటి. ఓకే, సో ఇంతకుముందు లాగిన్ రిజల్ట్ అనే నేమ్ ఉన్నది. సో మనం ప్రస్తుతానికి రిజల్ట్ అనే క్లాస్ తీసుకుంటా ఒకటి. ఓకే, సో దానికోసము ఇక్కడ నేను ఒక మోడల్లో ఒక రిజల్ట్ క్లాస్ తీసుకుంటా ప్రస్తుతానికి. యాడ్ క్లాస్ రిజల్ట్
ఓకే, రిజల్ట్స్ అనే క్లాస్ తీసుకున్నాం. దీనికి ఏం చేస్తానంటే యూజర్ ప్రొఫైల్ కంట్రోలర్లో ఈ 2 ఆబ్జెక్ట్స్ యూజ్ చేసినాయి. అంటే ఈ క్లాస్ లో ఈ 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. సక్సెస్ అనేది ట్రూ అసైన్ చేసినామంటే ట్రూ అనేది ఏది మనము బూలియన్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. ఓకే, మళ్ళీ ఏంది పబ్లిక్ సేమ్ మెసేజ్. అంటే మెసేజ్ అంటే మనం రిజల్ట్ మనం ఏదైతే పాస్ చేస్తామో అది మెసేజ్ అని ఇస్తున్నాం చేసి. సో దానికి స్ట్రింగ్ ఇవ్వాలి. ఆర్ లేదు డేటా లేదా మీరు ఇంకా మీనింగ్ఫుల్ గా పెట్టుకోవాలంటే దానికి ఓకే ఏం మీనింగ్ఫుల్ పెడతారు, అది డిస్ట్రిక్ట్ డేటా. స్ట్రింగ్ డిస్ట్రిక్ట్ డేటా అని డిస్ట్రిక్ట్ డేటా అయినా ఎట్లా కావాలంటే మీ ఇష్టం. సో ఇక్కడ మనం ఏం చేసేటప్పుడు అంటే ఇక్కడ యూజర్ ప్రొఫైల్ కంట్రోలర్ లో ఇట్లా ఫస్ట్ టెక్స్ట్ బైండ్ చేసుకున్న తర్వాత సో ఇది సక్సెస్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఇక్కడ మనం సక్సెస్ బదులు డిస్ట్రిక్ట్ డేటా అని పెట్టుకున్నాము. ఆ డిస్ట్రిక్ట్ డేటాకి న్యూ రిజల్ట్స్ క్లాస్ చూడండి, మన క్లాస్ నేమ్ వచ్చేసి రిజల్ట్స్ క్లాస్ తీసుకున్నాం. సో ఈ రిజల్ట్స్ క్లాస్ లో ఉన్న ఏమున్నాయి, సక్సెస్, డిస్ట్రిక్ట్ డేటా. సో ఎప్పుడైనా ఇదే ఇట్లా ఎప్పుడు తీసుకుంటామంటే ఇట్లా క్లాస్ ఇట్లా సింటాక్స్ ఇట్లా ఒక వాల్యూ పాస్ చేసినాం అనుకో ఇట్లా క్లాస్ యూజ్ చేయాల్సిన పర్లే. ఇప్పుడు నాకు 2 వాల్యూస్ పాస్ చేయాలి. ఈ సక్సెస్ ఇన్ఫర్మేషన్ ట్రూనా ఫాల్సా ఇది పాస్ చేస్తున్నాను, ఇది ఒక వేరియబుల్. సో మళ్ళీ నాకు ఈ సర్చ్ రిజల్ట్స్ డేటా కూడా నేను ఈ అజాక్స్ ఫంక్షన్ కి మళ్ళీ రిటర్న్ పాస్ చేస్తున్నాను. సో అట్లాంటప్పుడు ఇట్లా మనం ఇట్లా ఇంకా ఇంకో వాల్యూ పాస్ చేయాలంటే ఇంకో వాల్యూ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏదన్నా వేరే ఏదైనా వాల్యూ పాస్ చేయాలనుకున్నా కూడా అదర్ వాల్యూస్ కూడా ఇక్కడ ఇంకో ప్రాపర్టీ క్రియేట్ చేసి ఇక్కడ కాల్ చేసేటప్పుడు ఆ ప్రాపర్టీ కూడా అసైన్ చేస్తే వాల్యూ అట్లా ఈ అన్ని లైక్ ఇవి కూడా కీస్ మారతాయి. ఇప్పుడు మళ్ళీ ఇట్లా మామూలు ప్రాపర్టీస్ లాగా ఇవి కూడా అన్ని పోయి ఈ ఆబ్జెక్ట్ అప్పుడు ఇది ఆబ్జెక్ట్ లాగా యాడ్ చేస్తుంది, మల్టిపుల్ వాల్యూస్ హోల్డ్ చేస్తుంది. అట్లా మెసేజ్ డాట్ అని కొడితే సక్సెస్ ఉంటుంది ఇదే ఆబ్జెక్ట్ లో. ఈ ఆబ్జెక్ట్ లో సక్సెస్ మీరు పంపించిన సక్సెస్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ డేటా వస్తుంది. అట్లనే ఇంకా ఏదైనా వేరే ఇంకా ఏమన్నా ఇంకా 2-3 కీస్ యాడ్ చేసినా కూడా వెళ్తుంది అనమాట. ప్రస్తుతానికి మనం 2 పాస్ చేస్తాం. సో అవి 2 ఈ సక్సెస్ ఆబ్జెక్ట్ తీసుకుంటాం అనమాట. సో మెసేజ్ డాట్ సక్సెస్ ఈక్వల్స్ టు అంటే ఈ వాల్యూలో ట్రూ అయిందనుకో ఓకే సక్సెస్ అని. సో ఈ టెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఐడి అనేది ఏం చేస్తాం, వచ్చింది డేటా ఇక్కడికి వచ్చింది. సో సక్సెస్ కూడా అయింది. సో మళ్ళీ మనం ఇక్కడ పాస్ చేసింది ఏది డిస్ట్రిక్ట్ డేటా కూడా ఉంది. ఆ డిస్ట్రిక్ట్ డేటాని మనము ఈ సెలెక్ట్ బాక్స్ ఏది ఈ డిస్ట్రిక్ట్ అనే ఇది సెలెక్ట్ బాక్స్ ఇక్కడ ఇంకా డేటా ఏం బైండ్ చేయలే. సో ఈ ఐడికి ఇట్లా బైండ్ చేయొచ్చు అనమాట. ఆ కంట్రోల్ కి సెలెక్ట్ కంట్రోల్ కి మనం వచ్చిన డేటాని డాట్ అపెండ్ అనే jQuery మెథడ్ ఉంటుంది. ఈ అపెండ్ అని యూజ్ చేసి మెసేజ్ డాట్ మెసేజ్ కాదు, ఇప్పుడు మెసేజ్ ఆబ్జెక్ట్ లో ఉండేది మెసేజ్ కాదు, ఇది డిస్ట్రిక్ట్ డేటా. సో ఇది ఇచ్చేసి ఇక్కడ ఇచ్చినాం అనుకో సో ఈ సెలెక్ట్ బాక్స్ కి ఈ డేటా బైండ్ అవుతుంది మన అజాక్స్ ఫంక్షన్ నుంచి డైనమిక్ గా బైండ్ అయిపోద్ది. సో ఇది చూద్దాం వర్క్ అయితే లేదనేది. ఓకే సో అలా సో టెస్ట్ చేద్దాం. ఓకే ఎట్లా జేసన్ చూడండి, ఇప్పుడు జేసన్ రిజల్ట్ అన్నప్పుడు సింగిల్ ఇట్లా జేసన్ వాల్యూ ఇట్లయినా ఇవ్వచ్చు. మీరు ఇట్లా ఒక క్లాస్ ఆబ్జెక్ట్ ని ఇది ఒక క్లాస్ నే పాస్ చేస్తున్నారు. ఆ క్లాస్ ఆబ్జెక్ట్ ఇట్లా మల్టిపుల్ మీరు ప్రాపర్టీస్ కూడా మీరు వాల్యూస్ ఇచ్చి పాస్ చేయొచ్చు. ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు మనం కావాలంటే మీరు ఆ కేసులో కూడా. ఓకే సో ఇప్పుడు చూడండి నేను సక్సెస్ పంపించిన ప్లస్ డిస్ట్రిక్ట్ డేటా కూడా నేను పాస్ చేస్తాను. ఓకే సో ప్రస్తుతానికి రన్ చేసి ఈ ఫంక్షనాలిటీ అంతా కరెక్ట్ గానే ఉంది కదా, అన్ని పాస్ చేసినాము. ఈ స్టోర్ ప్రొసీజర్ కూడా ఎగ్జిక్యూట్ చేసినాము, బ్యాకెండ్ ఎగ్జిక్యూట్ చేసేసినాము. సో స్టేట్ ఐడి పోతే మన టేబుల్ డేటా ఉంది, చెక్ చేద్దాం ఈ ఫంక్షనాలిటీ వర్క్ అయిందా లేదా. ఓకే 1 by 1 టెస్ట్ చేద్దాం బ్రేక్ పాయింట్ పెట్టి. సెలెక్ట్ స్టేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మధ్యప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నా. చూడండి స్టేట్ ఐడి 3 కాబట్టి 3 వచ్చేసింది. మన అజాక్స్ ఫంక్షన్ లో ఇట్లా కాల్ చేసి పంపించాం స్టేట్ ఐడి డేటాలో బట్టి వచ్చింది. సో ఈ స్టేట్ ఐడి ఇక్కడికి బ్యాక్ ఎండ్ పాస్ చేస్తే ఆ స్టేట్ ఐడి డేటా టేబుల్ లోకి వచ్చింది. ఓకే సక్సెస్ఫుల్ వచ్చింటది. డీటీలో చూడండి 3 కాబట్టి మహారాష్ట్ర ఒకటి మనసులో పంపించింది, ఇండోర్ భూపాల్ దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ నేమ్స్ వచ్చేసినాయి. ఓకే సో వచ్చిన తర్వాత నేను ఒక స్ట్రింగ్ లో బైండ్ చేసుకొని మన HTML కోడ్ ఒక స్ట్రింగ్ కి బైండ్ చేసి
ఆ స్ట్రింగ్ ని HTML ఎగ్జిక్యూట్ చేస్తే అపెండ్ చేస్తే ఆ HTML కోడ్ ఈజీగా మన వ్యూలో కూడా యాడ్ అవుతుంది అనమాట. HTML కోడ్ HTML సింటాక్స్ తో రాస్తాం. మనం డబుల్ కోర్స్ పెట్టి రాసుకోవచ్చు. మీకు తెలుసు C# లో కూడా డబుల్ కోర్స్ పెట్టి HTML కోడ్ రాసి ఆ ఆబ్జెక్ట్ పాస్ చేస్తే HTML వ్యూలో కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. సో అంతే. ఫస్ట్ ఈ సర్చ్ రిజల్ట్స్ కు చూడండి, ఆప్షన్ వాల్యూ బైండ్ అయింది. ఫస్ట్ టైం లూప్ తిప్పినా కాబట్టి ఫస్ట్ వాల్యూ బైండ్ అయింది. ఓకే, చూడండి ఇక్కడ సర్చ్ రిజల్ట్స్ లో ఇది సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అనేది బైండ్ అయింది. ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ లూప్ తిరిగింది కాబట్టి ఫస్ట్ రికార్డ్ 7 ఇండోర్ బైండ్ అయింది. అట్ని ఇప్పుడు భూపాల్ కూడా వస్తుంది. అదే మన 2 రికార్డ్స్ కదా ఉండేది. చూడండి ఇప్పుడు సెకండ్ దాంట్లో మళ్ళీ ఏమైంది, సో ఆప్షన్ ఐడి భూపాల్ అది కూడా బైండ్ అయింది. సో మొత్తానికి ఇదంతా HTML కోడ్. సో దీన్ని ఏం చేస్తానంటూ ఈ రిటర్న్ చేసిన రిజల్ట్ అంటే ఈ సక్సెస్ 2 అని చేసినాం. ఈ డిస్ట్రిక్ట్ డేటాని ఈ సర్చ్ రిజల్ట్స్ కి బైండ్ చేసినాం. ఇప్పుడు ఇది ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చి చూడండి ఆ సక్సెస్ గెట్ డేటా తెచ్చుకుని చూడు. అంటే మీకు ఇంకా అంత డౌట్ ఉంటే ఇక్కడ మీరు ఇక్కడ అలర్ట్ పెట్టుకొని చూడొచ్చు. అలర్ట్ ఇక్కడ వచ్చిన డేటా వచ్చిన తర్వాత దీనికి బిఫోర్ బైండింగ్ మీకు టెస్టింగ్ కోసం ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. మెసేజ్ డాట్ డిస్ట్రిక్ట్ డేటాలోకి వచ్చిందా రాలేదా చూడండి, అప్పుడు తెలుస్తుంది. చూడండి వచ్చిన ఇది టెక్స్ట్ అనమాట. మనం ఇక్కడ రిజల్ట్ చూడండి, తెలంగాణ సెలెక్ట్ చేస్తే వరంగల్ కరీంనగర్ వచ్చింది. ఓకే, సో చూడండి ఆ రిజల్ట్ బైండ్ వచ్చింది. సో ఇదే టెక్స్టే ఇక్కడ మనం అపెండ్ చేస్తున్నాం. ఇక్కడ వీడికి వచ్చిన తర్వాత ఈ అపెండ్ అనేది ఒక jQuery మెథడ్. సో ఏ కంట్రోల్కైనా అపెండ్ యూజ్ చేసి దానికి ఆ ఆప్షన్స్ అన్ని యాడ్ చేస్తే ఇట్లా స్ట్రింగ్ రూపంలో వచ్చిన టెక్స్ట్ ని. ఓకే కదా, సో ఇదైనా చూడండి నేను. ఓకే, ప్రస్తుతానికి అపెండ్ అని యూజ్ చేసి ఆ వచ్చిన స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ని ఇట్లా బైండ్ అయినా చేసిన డేటా వచ్చి చూడండి బైండ్ అయితే. ఓకే, సేమ్ డేటానే చూడండి మనకు వచ్చిన స్ట్రింగ్ ని అపెండ్ చేసి ఇప్పుడు ఆల్రెడీగా ఎగ్జాంపుల్ కి చెప్పిన ఇట్లయినా బైండ్ చేయొచ్చు. ఇట్లా స్ట్రింగ్ ఇట్లా బైండ్ చేసిన దానికి బైండ్ అయితే అనమాట. అర్థమైందా? ఇట్లా ఆప్షన్ వాల్యూ అయినా పాస్ చేసిన ఇదే టెక్స్టే దీంట్లో వస్తుంది కదా డైనమిక్ గా. ఇదంటే స్టాటిక్ గా ఇచ్చిన. సో ఇట్లా మనం ఎనీ కంట్రోలర్ కి డేటా మనం అసైన్ చేయొచ్చు కదా మనం jQuery యూజ్ చేసి కూడా. సో అట్లనే అక్కడ నుంచి వచ్చిన డేటాని బైండ్ చేసి అట్లా బైండ్ చేయొచ్చు. స్టాటిక్ అయితే ఇట్లా బైండ్ చేస్తాము. సో డైనమిక్ అక్కడ వచ్చిన డేటా మన స్టేట్ ని బట్టి. ఓకే, సో ఆ డేటా వచ్చి ఇట్లా బైండ్ అయితే. సో ఎవ్రీ టైం ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఇది HTML నల్ చేస్తామంటే ప్రతిసారి ఈ సెలెక్ట్ కంట్రోల్ ని ఫస్ట్ టైం ఇప్పుడు ఇది కూడా కామెంట్ చేస్తాను. సో ఫస్ట్ టైం ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఈ వాల్యూ నేను తెలంగాణ సెలెక్ట్ చేసిన, ఇక్కడ తెలంగాణ వాల్యూస్ ఉంటాయి. సో మళ్ళీ నేను ఇక్కడ మధ్యప్రదేశ్ అన్నప్పుడు ఇప్పుడు మధ్యప్రదేశ్ డీటెయిల్స్ వస్తాయి, కానీ ఈ సెలెక్ట్ బాక్స్ లో ఇంకా తెలంగాణ వాల్యూస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఫ్రెష్ గా వచ్చి మధ్యప్రదేశ్ బైండ్ అవ్వాలి. సో అందుకోసం ఫస్ట్ ఏం చేస్తాను ఇక్కడ, సో ఈ కంట్రోల్ బైండ్ అయ్యే ముందర ఫస్ట్ ఆ వాల్యూస్ ని నల్ చేస్తాను. ఆ కంట్రోల్ కి HTML నల్ చేస్తాను. తర్వాత ఫ్రెష్ గా వచ్చిన డేటాని బైండ్ చేస్తాం. అప్పుడు తెలంగాణ ఉన్న ఆ డీటెయిల్స్ పోయి ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్ పోయి కొత్త డీటెయిల్స్ మళ్ళీ ఫ్రెష్ గా బైండ్ అవుతాయి. ఓకే, సో అది సెలెక్ట్ ఇట్లా మనం డైనమిక్ గా వర్క్ చేస్తాం. ఓకే, కంట్రోలర్స్ తీసేసి స్టేట్మెంట్ తీసేసి సెలెక్ట్ చేసుకుంటే అనంతపురం ఉంటారు. మధ్యప్రదేశ్లో చేసుకుంటే ఇందర్ భూపాల్. సో ఆబ్వియస్గా ఇట్లా మన పేజ్ రిఫ్రెష్ అవ్వకుండా డేటా వచ్చి బ్యాక్ ఎండ్కి వెళ్ళి బ్యాక్ ఎండ్ నుంచి ఇట్లా బైండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అది. సో గైస్ ఐ థింక్ ఇది దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. టుమారో క్లాస్ లో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఈ జెండర్స్ కి మనం దీనికి ఏం వాలిడేషన్ పెట్టాము బట్ చూద్దాము. సో ఇవి ఎప్పుడు పెట్టలే కదా మనం ఇంతకుముందు క్లాసెస్ లో. చెక్ బాక్స్ కి ఈ వాలిడేషన్, ఈ వాల్యూని ఎట్లా రీడ్ చేస్తాం, ఒకవేళ మల్టిపుల్ వాల్యూస్ సెలెక్ట్ చేసుకుంటా ఈ మల్టిపుల్ వాల్యూస్ ఎట్లా రీడ్ చేస్తాము, డేటా పాస్ చేయడానికి ఎట్లా ఇన్సర్ట్ చేస్తాము అనేది, ఈ jQuery వాలిడేషన్ ఎలా పెడతాము జెండర్ కి, ఓకే హాబీస్ ఎట్లా అనేది నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ వీడియోలో.
దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ గైస్. సో ఎవరికైనా ఏమన్నా బ్యాక్ ఎండ్ ఫారెన్ కి ప్రైమరీకి గురించి డౌట్స్ ఉంటే అక్కడ ఉన్న ఎస్క్యూఎల్ ట్యూటోరియల్లో తెలుగు ప్రోగ్రామర్ ఛానల్లో చాలా క్లియర్ గా చెప్పింటాను. సో ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ గైస్. సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ క్లాస్. బై బై.